అయితే పోయిన వారం మనము కృష్ణుని యొక్క అందం విషయం చర్చించినాం. ఎట్లయితే అయినా ఈ ప్రపంచంలో అందరికంటే అందమైన వ్యక్తి కేవలము అతను కృష్ణుడే. ఎందుకంటే కోటి కోటి కామదేవులు ఒక్క వచ్చిన ఆ కోటి కామదేవుల అందము ఒక్క పెట్టిన కృష్ణ అందంతో పాటు సమానము కాదు, నేను పోల్చలేదు. ఇంకొక విషయము అది చెప్పాలి, నేను ఈ భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక జగతంలో మనకు వస్తువు విషయము వ్యక్తి అందంగా అనిపిస్తుంది, ఇంకా మనం ఆకర్షపడుతుంది. ఒక వస్తువు కానీ ఒక విషయం కానీ ఒక పశువు కానీ ఒక వ్యక్తే కానీ ఆకర్షపడుతుంది. కానీ విచారం చేయండి, ఆ వ్యక్తి వస్తువు విషయము మన కంటికి ఆకర్షిస్తుంది లేక ఆకర్షణ వస్తువు కనిపిస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంది, ఈ మొత్తం ప్రపంచము ఒక మానవుని ఆకర్షణలో పడి చిక్కి ఉంది. లేదు, ఈ మొత్తం భౌతిక ప్రపంచము దీనికి ఆధారం ఏముంది? స్త్రీ పురుషుల మధ్యలో ఆకర్షణ. లేదు, ద హోల్ ఎగ్జిస్టెన్స్ ఫౌండేషన్ ఇది ఉంది, స్త్రీ పురుషుల మధ్యలో ఆకర్షణ. లేదు, ఆ ఒక్క ఆకర్షణకి లేకుండా అయిందనుకో ఈ మొత్తం వ్యవస్థ కూలిపోతుంది, మొత్తం వ్యవస్థ కూలిపోతుంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ రోడ్లు కానీ బంగ్లాలు కానీ దుకాణాలు కానీ మాల్స్ కానీ ఎందుకోసం ఉంది? కేవలము ఈ స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అది పెంచడానికి. జ్యువెలరీ కానీ బట్టలు కానీ భవనాలు కానీ వాహనాలు కానీ దేనికోసం ఉంది? అల్టిమేట్లీ చివరికి మరిగి అక్కడికి వస్తుంది. ఎక్కడికి? స్త్రీ పురుషుల మధ్యలో ఆకర్షణ. ఇంకా ఆకర్షణ ద్వారా ఒక ఆనందము అనిపించడానికి. కానీ విచారం చేయండి, మనం ఒక వ్యక్తిని చూస్తే బాగా ఆకర్షపడతాం, కానీ రేపు ఆ వ్యక్తి చనిపోని ఆ శవం విషయాన్ని ఆకర్షపడతారా? మరి ఆ శవం కూడా అదే ముక్కు, అవే కళ్ళు, అవే చెంపలు అన్నీ అవి ఉన్నాయి, అవును. కానీ ఆ శవం చూసి ఎవరు ఆకర్షపడరు? ఎవరు ఆకర్షపడరు? దాని అర్థమైంది, వాట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ అట్రాక్టింగ్? మనం ఆకర్షించే ఆ వస్తువు ఏంది? ఆ శరీరంతో అందమా లేక దాని మీద వేరమైనది? ఇంకో శరీరం అన్నీ ఉంది, శవం కూడా శరీరం ఉంది. ఒకవేళ ఆ శరీరము ఇంకా శరీరం యొక్క ఆకారము, ఆ శరీరము ఇంకా శరీరం యొక్క ఆకారము మన ఆకర్షణ కారణమైనట్లయితే అది ఎక్కడి ఉంది మరి? ఇప్పుడు ఆకర్షించలేము. ఎందుకంటే ఒక వస్తువు లేదల్లా, ఆ వస్తువు ఏంది? ఆత్మ. తో మనను మన అట్రాక్ట్ చేసే విషయము ఆ రూపం కాదు, ఆకారం కాదు, ఆ రూపం కాదు, అందులో ఉన్న ఆత్మ. ఆత్మ ఉంది కనుకనే ఆ వస్తువు మనకు అట్రాక్ట్ అవుతుంది. ఆత్మ లేకపోయేసరికి ఎవరు అట్రాక్ట్ కాదు, అవునులేదు. మరి ఆత్మ ఎవరి అంశము? కృష్ణ అంశం. సో విచారం చేయండి. సో వాట్ ఇస్ అట్రాక్టింగ్ ఫీచర్? అల్టిమేట్లీ కృష్ణ. ఇప్పుడు కృష్ణ అంటేనే సర్వ ఆకర్షకుడు. కృష్ణ లేకుంటే, కృష్ణ యొక్క అంశము ఆత్మ లేకపోతే ఒక వృక్షం కానీ ఒక వ్యక్తి కానీ వస్తువు కానీ ఏ ప్రాణం ఆకర్షించదు. సో కనుకనే ఆయననే సర్వ ఆకర్షకుడు. అసలు అంటే ఆయనకు అందంగా వ్యక్తి ఎవరు లేరు. ఇంకో విషయం, ఇప్పుడు ఈ ప్రపంచంలో మనము ఆకర్షపడతాము ఒక అందంని చూసి, కానీ అందము కేవలం ఒక శరీరంది ఆకారమేనా? కాదు. కొందరు చాలా తెలివితుంటారు, జనాలు వాళ్ళు చూసి ఆకర్షపడతారు, వాళ్ళు తెలివి చూసి ఆకర్షపడతారు, అవును లేదా? కొందరిది బాడీ ఫిగర్ చూసి ఆకర్షపడతారు, కొందరి వర్కింగ్ స్కిల్స్ చూసి ఆకర్షపడతారు. ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం ఆయన చూస్తే లోకిస్తాయి, అందులో ఏం ఆకర్షణ ఉంది? కానీ ఎందరో మోటివేట్ అవుతారు, ఎందరో ఫ్యాన్స్ ఉంటున్నారు అప్పుడు. ఎందుకంటే ఆకర్షించేది కేవలం ఒక ఆకారం కాదు,
ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ కృష్ణుడు ఇక్కడ చెప్తుండు, బుద్ధిమంతుడి బుద్ధి నేను, బలవంతుడు శక్తివంతుడు శక్తి నేను. చివరికి ఆకర్షించేది ఎవరు? కృష్ణుడు. ఈయన ఒక్కడు లేకపోతే ఏ ఆకర్షణ లేదు ఈ ప్రపంచంలో. సో హీ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్. ఈ ప్రపంచంకి అందం ఉందంటే కేవలం ఆయన యొక్క అందం ఉంది. మనం ఒక పూజ ఆకర్షపడతాం, అబ్బా ఎంత అందం ఉంది, ఇది అందం ఉంది, ఇప్పుడు ఆనందం ఉంది. కానీ అందంకి మూలం ఎవరున్నాడు? అందంకి మూలమైన కృష్ణుడు. ఇప్పుడు ఆయనంత అందంగా ఎవరు లేరు. కనుకనే కృష్ణుడు గీతలో ఇప్పుడు యద్యత్ విభూతి మత్సత్వం శ్రీమద్ ఉజితం ఏవవా తత్తత్ ఏవావగచ్చత్వం మమ్మ తేజ అంశ సంభవ. విభూతి యోగ దశమధ్యంలో చెప్పుడు. ఈ అర్థమైంది. యద్యత్ విభూతి మత్సత్వం. ఈ భౌతిక జగత్తులో మనం ఏ విభూతి చూసినా, విభూతి అంటే ఏంటి? సంథింగ్ దట్ ఇస్ వెరీ అట్రాక్టివ్, ఏదో గొప్పమైన విషయం. విభూతులు ఒక ఏం తెలివి ఉంది, ఆ వ్యక్తికి విభూతి ఏంటి? ఆయన తెలివి. ఒక ఎంత బలం ఉంది, అది విభూతి. సో కృష్ణుడు ఎప్పుడు యద్యత్ విభూతి మత్సత్వం. ఈ ప్రపంచంలో నువ్వు ఏ విభూతి అని చూడు. అది ఎప్పుడు నేను అగ్గినైతే మీకు కనిపించేది ఒక నిప్పు. మమ తేజ అంశ సంభవ. నా తేజం యొక్క అంశం అది. మరి అంశం ఇంత అందం ఉంటే, ఆ అంశంకి మూలమైన కృష్ణుడు ఆయన అందం ఉండాలి. మనము ఒక్క చుక్క మన నేల కొడితేనే ఆటం, మరి మొత్తం గిలాస్ వచ్చేయండి. కనుక కృష్ణుడు అదేంటి మధురాధిపతే అఖిలం మధురం. మధుర అంటే ఏంటి? తీయగా. మధురాధిపతే అఖిలం మధురం. ఇది స్వరూపం ఎట్లుంది? అఖిలం. అఖిలం అంటే ఏంటి? కంప్లీట్. అఖిల్ మీన్స్ కంప్లీట్, సంపూర్ణం, కంప్లీట్. ఇది అఖిల్. తో మధురాధిపతే. ఇది ఎవరు? ఆ మధు. ఈ ప్రపంచంలో ఉన్న ఏ తీపెత్తి ఉందో, ఇది అందం ఉందో, దానికి ఆది ఎవరు? ఈయన మధుర్ ఆదిపతి. ఆది కాదు, పతి కూడా. పతి అంటే ఏంటి? యజమాని. మధురాధిపతి అఖిలం మధురం. ఎందుకు? ఆయన ఇప్పుడు బెల్లం ముద్ద, ఒక బెల్లం ముద్ద తీసుకుంటే ఒక బంధు ఏముంటుందా? మొత్తము ఏ బంధు తప్పని అవులేదా? ఈ కింద మీద ఏది కూడా తప్పరిచిన కానీ తీయాలి. కానీ ఇప్పుడు అక్కడ తప్పరిచిన కానీ తీయాలి. సో కృష్ణుడు అటువంటి బెల్లం ముద్ద లాంటి వాడు. అఖిలం మధురం. కృష్ణుడి యొక్క భాగము మధురం కాదు, ఆయన మొత్తం స్వరూపమే మధురమైన స్వరూపం. సో కనుకనే ఆయననే సర్వ అందమైన వ్యక్తి. ఆయనకంటే అందము ఎవరు లేదు. ఎందుకంటే అన్ని అందంలోకి మూలమే ఆయననే. విచారం మనము ఈ ప్రపంచంలో ఒక్క హీరోయిన్ అందం చూసి ఇచ్చినప్పుడు జనాలు, అలా నిప్పు ఇంత అందం ఉంటే ఆ అగ్గే ఉండాలి, అగ్గిన అందం ఏమి ఉండాలి. నిప్పు చూసి ఇంత ఆకర్షపడుతుండ్రు. నిప్పు చూస్తే మొత్తం ప్రపంచం కింద మీద అయిపోతుంది. నిప్పునే మిస్టర్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ అని పొజిషన్ వస్తుంది నిప్పును. మరి నిప్పుకు ఒరిజిన్ ఆనందమే ఉండాలి. కనుకనే ఎవరైతే ఆ అగ్ని అందం చూసిరో వాళ్ళు నిప్పుల అందం చూసి ఆకర్షపడరు, చలించరు. ఇప్పుడు ఎవరైతే పెద్దగా ఫ్లాష్ లైట్ చూసిండ్రో వాళ్ళు బుగ్గలు చూసి ఏమంటారు? పెద్ద ఫ్లాష్ లైట్ చూసారు వాళ్ళు. మనం దీపం పెట్టాం, చూడండి దీపం చూడండి, చూస్తారా? ఇప్పుడు దీపం కూడా వెళ్తురుతుంది, లేదా ఫ్లాష్ లైట్ కూడా వెళ్తురుతుంది. కానీ దీపంకి వెళ్తురు ఎంత, ఫ్లాష్ లైట్ వెళ్తురు ఎంత.
అసలు అంటే మన అందరికీ ఐడియా ఉంది. మనం ఎండాకాలం లోపలికి వస్తే ఇంట్లోకి వచ్చారు ఇల్లు ఎట్లా ఉంటుంది, మొత్తం చికెన్ అవుతుంది అనలేదు. సో అదేవిధంగా ఎవరైతే ఈ అందంకి ఆకర్షపడ్డారో వాళ్ళు ఈ భౌతిక లోకం వచ్చరికి వాళ్ళకంతా చికెన్ అనిపిస్తుంది. చికెన్ అనేది లేని కిందికి వాళ్ళకు ఆ చీకటి అంటే ఆ అన్నము ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ మనవాడే విచారం లేదు, ఏముండదు శాంతం కనుక అనిపిస్తుంది. అది వీళ్ళకు ఈ ఆకర్షణ లేదా, మనం దేనికైతే లొంగిపోయినామో, మనం దేనికైతే బానిసలే ఉన్నామో వీళ్ళకు ఆ విషయము అటాక్ చేయదా? అటాక్ చేసే ప్రశ్న లేదు, చూస్తే అటాక్ అయ్యేది. విష్ణు గీత విషయం రసోవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. రసోవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇది అర్థమైంది. ఒక వ్యక్తికి ఉన్నతమైన రుచి కలిగిన తర్వాత నిమ్నమైన రుచి వైపు అయినా తొక్కిసుకోడు. చూస్తారా ఉదాహరణము, ఒక వ్యక్తి పుట్టుకం నుంచే చెత్త కుండి పుట్టిండు, చెత్త కుండి చెత్త తినుకుంటేనే పెరిగిండు. ఇప్పుడు మనం చూసి వారి చెత్త తినకరా నీకు అనారోగ్యం వస్తుంది, చచ్చిపోతావు, నీకు రోగం వస్తుంది వదిలిపెడతాడు. ఎందుకంటే మాంసం చెత్తనే సర్వం, చెత్తనే సర్వం. మనకి చెత్త తినకరా అని చెప్పాడు, వదిలిపెట్టాడు, మానేయాడు. మనకి చెత్త తిండు మానే చెప్పదు. మనకు మంచి ప్లేటు రకరకాల వంటకాలతో తీసుకుపోయి మూడు పెట్టుంది, ఆ చెత్త ప్లేట్ వైపు చూడాడు. ఒకసారి రుచి కలిగిన తర్వాత మళ్ళీ ఆ చెత్త వైపు చూడాడు. ఎందుకు? హయ్యర్ టేస్ట్. ఒక ఉన్నతమైన రుచి కలిగిన తర్వాత వ్యక్తి నిమ్నమైన రుచి వైపు చూడండి. కనుగొని ఈ అందంకి ఎవరైతే ఆకర్షపడతారో, అన్ని అందాలకు మూలమైన ఆ సాగరము, అందంతో ఒక సాగరము, అందంతో ఒక నిధిలో ఈత కొట్టినవాడు, నిధిలో ఈత కొట్టి ఆన ఉండేవాడు మనకు చిన్న చెల్మెల ఈత కొట్టురా స్నానం అంటే ఇప్పుడు సింపుల్ సార్ కదా. ఇప్పుడు ఊర్లల్లో ఇటువంటి పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉన్నవాళ్ళు బాంబేకి వెళ్ళి ఆ చిన్న రూమ్లో ఉండమంటే ఉంటాడా? పెద్ద పెద్ద బాత్రూంలో స్నానం చేసేవాడు మనకి చిన్న 2x3x3 మోరిలా స్నానం చేయడం చేయట్లేదు అని అక్కడ బస్సులు రాదు. అటు చూస్తే ఎట్లా పోవాలా, ఇల్లు స్నానం చేసుకోవడం అంటారు ఫస్ట్. అవును కదా, ఇల్లు నా స్నానం చేసుకో, ఈ చెట్టు ఇది కూడా అడుగుతుంది, ఇది కూడా అడుగుతుంది, ఎట్లా స్నానం చేస్తాను? ఎందుకంటే ఆ వ్యక్తి ఒక ఉన్నతమైన విషయంకి అలవాటైపోయాడు. కనుకనే ఆ వ్యక్తికి అక్కడ ప్లీజ్ కనుక ఆ వ్యక్తికి ఈ నిమ్నమైన విషయాలు చూసరికి అట్రాక్ట్ కాడు అవుతున్నా. సో కనుకని ఎవరైతే ఈ అందంకి ఆకర్షపడ్డారో వాళ్ళకు ఈ భౌతిక ప్రపంచంలో ఏ అందం కూడా చూసినా చూడటం. ఎందుకు? ఇది నిప్పు. ఈ అందం ఎక్కడున్న అందము నిప్పు, జస్ట్ స్పార్క్. ఇచ్చినట్టు స్పార్క్ ఆఫ్ మై స్ప్లెండర్, స్పార్క్ ఆఫ్ మై స్ప్లెండర్. నేను స్ప్లెండర్ అయితే ఈ ప్రపంచంలో అందమైంది ఒక స్పార్క్. ఒక స్పార్క్ లెక్క ఎంత, కానీ విశ్వం అంతా ఆ స్పార్క్లోనే మునిగిపోయింది. సో అది ఈ అందం. ఈ ఒక్క వ్యక్తి లేకపోతే ఈ ప్రపంచంలో ఏం అందము లేదు. శవము చూసి ఎవరు ఆకర్షపడతారు? ఆ శవము అందం కొట్టాలని వెస్టర్న్ కంట్రీస్లో మిత్రులు ఒక పెద్ద బిజినెస్. శవం తీసుకుపోయి నేను మొత్తం మేకప్ పీకప్ చేసి ఇట్లా కంటి బొమ్మలు దిద్ది చెంపలు లాగి చేసి క్రీమ్ పెట్టి పౌడర్ పెట్టి అచ్చు లీత పోయినట్టు బాక్స్ వేసి సూట్ పెట్టేసి చిరిమి కట్టి చేస్తారు వాళ్ళు. అయినప్పటికీ నేను ఆకర్షపడదు అంత మేకప్ చేసే కానీ.
మరి అదే ఆ ఆత్మ ఉన్న శరీరంలో ఏం క్రీమ్ లేదు, ఏం పౌడర్ లేదు, కనుక అందం కొడుతుంది. సో వాట్ ఈస్ దట్ ఫీచర్? ఆ ఫీచర్ కేవలము ఈ అందం యొక్క నిప్పు, స్పార్క్, ఆత్మ. అది చేయబట్టి అన్ని విషయాలు మనకు అట్రాక్ట్ అవుతాయి, అందం కనిపిస్తాయి. సో కనుకనే ఎప్పుడైనా మనము అంటే ఆధ్యాత్మిక మార్గం ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ ప్రపంచంలో ఏదైనా అందమైన విషయం చూస్తే వాళ్ళు చెప్తుంది, అందమైన విషయం చూసరికి వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇట్స్ జస్ట్ అ స్పార్క్. సో స్పార్క్ను చూసి ఎవరు ఆకర్షించరు. ఎస్పెషల్లీ ఎవరైతే అగ్ని చూసి ఉంటారో, అగ్ని చూసిన వాళ్ళు స్పార్క్ పట్టించుకునే వాళ్ళు స్పార్క్ లెక్కెంత అదే ఉంటారు కదా. ఫ్లాష్ లైట్ చూసే వాళ్ళకు చిన్న బుగ్గలు ఏం అట్రాక్టివ్. సో కనుకనే అన్ని అందంకి మూలం ఈయననే. కనుకనే ఈయనంత అందము ఎవరు లేరు. ఎవరు లేండి ఈయన తప్ప అందం లేదు. ఎవరిది ప్రశ్న కలుగుతుంది. ఇది కృష్ణుని యొక్క అందము. అయితే దీని తర్వాత ఇప్పుడు వస్తుంది జ్ఞానం. ఆయనంత ఇంటెలిజెంట్ వ్యక్తి ఎవరు లేరు. ఎందుకు? ఇప్పుడు మీరు టీచర్స్ ఎన్నేళ్ళు మీరు ఒక విషయం నేర్పినా కానీ ప్రతిసారి వెళ్ళగల ముందు దాన్ని అంటారు బ్రషింగ్ అప్. ఒక 5 నిమిషాలు జస్ట్ ఏముండే విషయము, ఈరోజు ఏ టాపిక్ మీద చెప్పాలో జస్ట్ మరి తెలుసు కానీ మళ్ళీ మిస్ కాకుండా చూసుకుని పడుతుంది. ఈవెన్ ఆఫ్టర్ 30-35 ఇయర్స్ ఆల్సో. అర్జున్ ఎప్పుడైతే డిప్రెషన్లో వెళ్ళిపోయాడో సో కృష్ణుడు ఇట్లానే సరే ఇప్పుడు డిప్రెషన్లో వెళ్ళిపోయాడు, ఇప్పుడు వీనికి కొంచెం మనం చెప్పాలి. అర్జున నువ్వు కూర్చుండు, నేను కొంచెం సైడ్కి వెళ్ళి కొంచెం నోట్స్ రెఫర్ చేస్తా, నీకేం చెప్పెడుతుందో, నీకు కౌన్సిలింగ్ చేసేది ఉంది, కొంచెం చూసుకుంటే ఏ పాయింట్ చెప్పాలో. జరిగింది అట్లా? నో. భగవద్గీత కోసం కృష్ణుడు ప్రిపేర్ అయ్యి రాలేడు. ఎందుకంటే ఆయనకు ప్రిపేర్ అయ్యే అవసరమే లేదు. ఎందుకు అవసరం లేదు? ఎందుకంటే ఈజ్ ద ఒరిజిన్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్. అన్ని జ్ఞానానికి మూలము అయినా. సో మూలమైన వ్యక్తికి ప్రిపేర్ అవసరమా? మనం నేర్పుతున్నాము, ఒకళ్ళు మనకు సిలబస్ అందిస్తున్నారు, అవులేదా? దే ఆర్ గివింగ్ ఎస్ సిలబస్. ఇవి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, ఇది మీరు చెప్పాల్సింది, కనుక మనం చూడబడుతుంది. సో కృష్ణుడు గీతలు ఏమో చెప్తుండు 15వ అధ్యాయం 15వ శ్లోకంలో సర్వస్య చాహం రిద్ధి సన్నివిష్టో. ప్రతి ఒక్క జీవి హృదయంలో నేను నివసిస్తున్నాను. ప్రతి ఒక్క జీవి సర్వస్య చాహం. ఎక్కడ? రిద్ధి సన్నివిష్టో. నా నివాసం ఎక్కడుంది? రిద్ధి, హృదయంలో. మరి అక్కడ ఉండి ఏం చేస్తారయ్యా మీరు? హృదయం ఉంటారు, ఓకే. మరి మీ ఫంక్షన్ ఏంటి? మీ కార్యకలాపాలు ఏమిటి? అక్కడ ఉండి మీరు ఏం చేస్తారు? మత స్మృతిర్ జ్ఞానం అపోహనం. జ్ఞానం అంటే ఏంటి? నాలెడ్జ్. స్మృతి రిమెంబరెన్స్, గుర్తు చేసుకునే శక్తి. అపోహనం మర్చిపోవడం, ఫర్గెట్ఫుల్నెస్. అన్నిటికీ ఒరిజిన్ నేనే చెప్తుంది. అంటే మనం ఒక విషయము ఆ జ్ఞానాన్ని మనం పొందాలంటే ఆయన అనుగ్రహం లేని సాధ్యం కాదు. విన్న విషయాలను గుర్తుపెట్టుకోవాలంటే ఆయన లేనిది, లేక గుర్తు చేసుకున్న విషయంని మర్చిపోవాలంటే కానీ ఆయన అనుగ్రహం లేనిది సాధ్యం. ఎందుకు? అవన్నిటికీ మూలం లేదని చెప్తున్నాను. మత జ్ఞానము, స్మృతి మరియు మరుపు, ఫర్గెట్ఫుల్నెస్, ఇవి నా ద్వారా వచ్చేస్తుంది. అవిటికి మూలం నేనని చెప్తుంది. మన జీవితంలో ఎన్నో విషయాలు ఉంటాయి, ఎప్పుడో కొన్ని విషయాలు ఉంటాయి మనం మర్చిపోవాలంటాం. ఆ విషయాలు మనకు రాత్రి కన్నంటది. అటువంటి ఉంటాయి జీవితంలో కొన్ని సంఘటనలు, అవి గుర్తుకొస్తే ఇక పరుగులు రాత్రి అంతా ఎన్నో ప్రయత్నం చేస్తాము మర్చిపోవాలని, బట్ యూ కాంట్. ఎందుకంటే మన చేతిలో లేదు.
చేరుకుంది ఇక్కడ, దానికి ఒరిజిన్ ఇక్కడ. కొన్ని విషయాలు గుర్తు చేసుకోండి. స్పెషల్ ఎగ్జామినేషన్ వల్ల ఏముండే సైన్స్ ఎక్కడ బాగుంది చెప్తుండు. మత స్మృతి జ్ఞానం అపోనం చ. మళ్ళీ ఏమని చెప్పుడు, వేదైశ్చ సర్వైర్ అహం ఏవ వేద్యో. అన్ని వేదాలను సృష్టించింది రచించింది నేను. ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానము, ఒరిజినల్ జ్ఞానం ఏమంటారు, వేదం. వేదం ఈజ్ వాట్, నాలెడ్జ్. దాని తర్వాత ఆ వేదాన్ని ఇంకా సింప్లిఫై చేసిండ్రు, 4 భాగాలు డివైడ్ చేసి. ఆ తర్వాత యజుర్సాం, దాని తర్వాత ఇంకా సింప్లిఫై చేసిండ్రు 18 పురాణాలు. దాన్ని ఇంకా సింప్లిఫై చేసిండ్రు 108 ఉపనిషత్తులు. మళ్ళా ఇతిహాసం వచ్చింది. దాని ద్వారా ఆ విషయంని ఇంకా కొంచెం అర్థం చేసుకుంటాడు. కృష్ణ చెప్తుండు, వేదైశ్చ సర్వే, ఎన్ని వేదాలు ఉన్నాయో, అహం ఏవ వేద్యో, నేను ఆ వేదాలకు ఆది, ఆ మూలం నేను చెప్తుండు. ఎందుకంటే మొట్టమొదటి వ్యక్తి ఈ సృష్టికి ఎవరు, బ్రహ్మ. ద ఫస్ట్ క్రియేటెడ్ బీయింగ్. ఈ సృష్టిలో ఫస్ట్ వ్యక్తి సృష్టిపడిన ఎవరు వచ్చింది, బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుడు కొన్ని ఏళ్ళు, కొన్ని యుగాలు తపస్సు చేసిండు. దాని తర్వాత ఆయనకు ఆ భగవంతుడి ఇంకా వైకుంఠంలో దర్శనమైంది. దాని తర్వాత కృష్ణుడు బ్రహ్మదేవుని హృదయంలో ఆ జ్ఞానం కలిగించాడు. తేనే బ్రహ్మ హృదయ ఆది కవై. ఎట్లవుతుంది, ఎప్పుడైతే కృష్ణుడు ఫుల్గా వాయిస్తాడో అందులోకి వెళ్ళే శబ్దము బ్రహ్మదేవుని చెవిలో పడితే ఆయన నోటికి వెళ్ళే శబ్దమే వేదాలు. కృష్ణుని ఫుల్ అండ్ గ్రోవిలోకి వెళ్ళే ధ్వని బ్రహ్మదేవుని చెవులు వస్తుంది. ఆ చెవులకి వెళ్ళే గుండెలో పోయి ఆ బయటపడే శబ్దమైంది వేదాలు. ఇప్పుడు సప్త స్వరాలు, కృష్ణుడు నడిస్తే ఆయన కాళ్ళకున్న పట్టగోల్సులు ఎప్పుడైతే చించిగా నెగుతాయో ఆయనకు ఏం శబ్దం వెళ్తుంది, సరే గమ పధాని స. అవి ఆయన పట్టగోల్సుల గజ్జల శబ్దం. సో హీ ఈజ్ ద ఫస్ట్ వన్ టు ఇంపార్ట్ నాలెడ్జ్ టు బ్రహ్మ. ఈ గీతా జ్ఞానంని అనేప్పుడు మొట్టమొదటిసారి ఎవరికి ఇచ్చినాను, ఇవం వివస్వతే యోగా, వివస్వాం, సూర్యదేవునికి. మొట్టమొదటిసారి నేను సూర్యదేవుని చెప్పిన. సూర్యదేవుడు వారి యొక్క పుత్రుడు ఈశ్వాకు మను. ఈ విధంగా గురు పరంపర ఉండే, దాని తర్వాత పరంపర ఖండితం అయిపోయింది. అర్జున కనుకని ఇప్పుడు నీ ద్వారా నేను ఇంకో పరంపర స్టార్ట్ చేస్తాను. సో ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్, అన్ని వేదాలకు మూలం. వేదైశ్చ సర్వై అహం ఏవ వేద్యో వేదాంత కృత్. వేదాంత కృత్ అంటే ఏంటి, రచించేవాడు. మరి ఇప్పుడు ప్రశ్న వస్తుంది, వాట్ ఈజ్ ద పర్పస్, ఉద్దేశం ఏముంది, ఈ వేదాలను రచించే ఉద్దేశం ఏముంది? ఇది శ్రద్ధతో వినండి. అసలంటే ఈ జగతంలో అందరూ జ్ఞానము పొందే ప్రయత్నం చేస్తారు, కానీ దాని ప్రయోజనం ఏముందో అది తెలియదు. ఏమనంటే డాక్టర్ ఏడుంది, ఇంజనీర్ ఏడుంది, బీటెక్ ఏడుంది, సిఏ ఏడుంది, అవును కదా. ఎందుకంటే స్కూల్ కాలేజ్కి నాకు ఇదే ఏడుంది, అది పర్పస్ కాదు. చెప్తుండు, వేదాంత కృత్ వేద విదేవ చాహం. అంత జ్ఞానంది ప్రయోజనం. ద పర్పస్ ఆఫ్ ఆల్ వేదస్ ఇస్ టు నో మీ, నన్ను తెలుసుకోవడం. మనకు పొందిన జ్ఞానం ద్వారా మనము గల కృష్ణుని తెలుసుకున్నట్లయితేనే ఆ జ్ఞానంది పరిపూర్ణత. అప్పుడు ఆ జ్ఞానము పరిపూర్ణమైనట్టు. ఎంతవరకు ఈయన తెలుసుకోలేమో అది ఇన్కంప్లీట్. ఇప్పుడు చెప్తున్నాను, ఏ జ్ఞానంది పరాకాష్ట లేక చివరి పెట్టు కృష్ణుడు ఉన్నాడు,
ఏ స్కూల్, ఏ కాలేజ్, ఏ యూనివర్సిటీస్. ఇప్పుడు పిల్లలకు అందించే జ్ఞానంతో చెప్పేది ఏంది? భగవంతుడు ఎవరు లేరు. కనుగొనే ప్రభుత్వాలు వేరేమన్నారు 70లని. ఈ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఇవేంది? దే ఆర్ స్పిరిచువల్ స్లాటర్ హౌసెస్, ఆధ్యాత్మిక వధశాలలు. చాలా అంటే డేరింగ్ కావాలి మాట్లాడడానికి. అది కూడా వెస్టర్న్ యూనివర్సిటీకి వెళ్ళి మనం ఇక్కడ కూర్చుండి ఎవరైనా తిట్టచ్చు, అవును. ఇక్కడ కూర్చుండి ఏ రాజకీయ నాయకుని తిట్టచ్చు మనం. కానీ మనం పార్టీలకు వెళ్ళి, పార్టీ శాఖలకు వెళ్ళి ఆ ఎదురు ముందు కూర్చుండి నువ్వు ఇది అని చాలా డేరింగ్ కావాలి, అవును. ప్రభుపాద్ వారు అక్కడికి వెళ్ళి ఏమంటారు? దే ఆర్ ఆల్ స్పిరిచువల్ స్లాటర్ హౌసెస్, ఆధ్యాత్మిక వధశాలలు. ఎందుకంటే ప్రతి ఒక్క జీవి హృదయంలో ఆధ్యాత్మికం ఇది సహజమైన స్వభావం, ఇది న్యాచురల్ ఇన్క్లినేషన్. కానీ ఈరోజు ధ్యానంతో ఏమవుతుంది? అవన్నీ ఏం లేవు. నువ్వే వర్క్ ఈజ్ వర్షిప్. నువ్వు పని చెప్పి దేవుడు ఇస్తారా? నువ్వు ఈ శరీరంవి, ఇంకా శరీరం ప్రయోజనం ఏంది? ఈట్, డ్రింక్, మెరీ అండ్ బీ హ్యాపీ. తిను, తాగు, ఎంజాయ్ చేయు, ఇదే జీవితం. గంతే. చచ్చిపోయిన తర్వాత ఎవరు చూస్తారు? మృత్యుతోని అంతమైపోతుంది. డార్విన్స్ థియరీ, ఎవల్యూషన్, అది బోగస్ థియరీ. ఎందుకంటే సృష్టి జరిగినప్పుడు అన్ని జీవులు పుడతాయి, ఒక్క జీవితం ఇంకో జీవి తయారు కాదు. కోతులతో మనుషులు తయారు కాదు. కోతులు పుడతాయి, మనుషులు కూడా పుడతాయి. ప్రభుపాద వారు ఏమన్నారు? డార్విన్స్ వంశస్థులు కోతులు కావచ్చు. డార్విన్స్ ఎన్సెస్టర్స్ దే మే బి మంకీస్, బట్ దట్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ వి డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే ఎప్పుడైతే సృష్టి జరుగుతుందో, బ్రహ్మదేవుని నైట్ గడిచిపోయిన తర్వాత తెల్లారి మార్నింగ్ మళ్ళీ సృష్టి అవుతుంది. అప్పుడు అన్ని జీవులు మళ్ళీ జన్మిస్తారు. ఒక ఉదాహరణ ఇస్తాను. సాయంత్రము దినమంతా మనకు రోడ్డు ఎన్నో బస్సులు కనబడతాయి, టీఎస్ఆర్టీసీ బస్సులు, ఉండలేదు. కానీ సాయంత్రం అయ్యేసరికి అన్ని డెపోలకు చెప్తాయి, రోడ్డు ఒక్క బస్సు కనపడదు. ఉన్నాం నిర్మల్ బస్సులు, నిర్మల్ బస్సు అన్ని డెపోలు ఉంటాయి. డెపో నిండిపోతుంది. సరిపోకపోతే రోడే పార్క్ చేస్తారు, అవును. కానీ రోడే మాత్రం ఒక్క బస్సు కనపడేది నైటు. మళ్ళీ మార్నింగ్ ఒక్కొక్క బస్సు మళ్ళీ వెళ్తూ ఉంటుంది. సో అదేవిధంగా బ్రహ్మదేవుని రాత్రి మొత్తం లయ అవుతుంది, ప్రళయ. అప్పుడు ఆ ప్రళయం అయ్యకంటే ముందు ఏ జీవాత్మలు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళందరూ ఏమవుతారు? ఆ భగవంతుని యొక్క దేహంలో ఈ బస్సులు కదా డెపోలు వచ్చినట్టు ఇవన్నీ పార్కింగ్ వెళ్ళిపోతాయి, అన్ని పార్కింగ్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మన నైటు 12 గంటలు. కానీ నేను చెప్పిన బ్రహ్మదేవుని క్యాల్కులేషన్, ఆయన నైట్ ఎంత పెద్దదో. సో అంతవరకు ఆ జీవులన్నీ సుప్తావస్థలో ఆ విష్ణు యొక్క దేహంలో పార్కింగ్ అయి ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైతే బ్రహ్మదేవుని నెక్స్ట్ డే ప్రారంభిస్తుందో అప్పుడు మహావిష్ణువు దేహంలోకి వెళ్ళి వీళ్ళందరూ మళ్ళీ బయటకు వస్తారు. గత నైట్లో ఎక్కడైతే వాళ్ళ చర్యలు ఆగినాయో, ఏ కర్మ అయితే ఆగినాయో ఆ ఫలంలో అనుభవిస్తూ వీళ్ళు మళ్ళీ బయటపడతారు. కానీ ఎవల్యూషన్ థియరీది నడదు. వాళ్ళు ఏ కర్మలు చేసుకున్నారో ఆ కర్మకు అనుకూలంగా వాళ్ళు మళ్ళీ ఇంకో కల్పంలో వాళ్ళు పుడతారు. క్యారీ ఫార్వర్డ్ కదా. మనం కదా ఇయర్ ఎండింగ్లో కింద ఏం రాస్తాము? క్యారీ ఫార్వర్డ్. మళ్ళీ నెక్స్ట్ అకౌంట్ స్టార్ట్ చేసినప్పుడు కొత్త పుస్తకం పోయి ఎత్తప్పుడు లెక్కగా చదువుతుంది, మళ్ళీ వన్కి చదువుతుందా? కాదు, లెక్కలు వన్కి స్టార్ట్ కాదు. లాస్ట్ పుస్తకంలో
లాస్ట్ మారడి చోపడి అంటే చోపడి, ఆ చోపడిలో లాస్ట్కి మిగిలిందో అక్కడికి వెళ్ళి లెక్క చాలుతాయి. అది స్టార్టింగ్. లాస్ట్ ఎండ్ అయిందో అది కొత్త చోపడిది స్టార్టింగ్. అదేవిధంగా జీవులందరూ మహావిష్ణు దేహంలో కొన్ని లెక్కలు పెట్టుకొని పుస్తకం క్లోజు, కానీ మళ్ళీ కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుందో ఆ వీటితో మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కొత్తగా స్టార్ట్ కావు. సో కనుకనే ద పర్పస్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్, అన్ని జ్ఞానం ద్వారా చివరికి రావాల్సింది కన్క్లూజన్ కృష్ణ. కృష్ణుడు గీత చెప్తుడు బహునాం జన్మనాం అంతే. బహునాం అంటే ఏంటి? లెక్కలేని. బహునాం జన్మనాం అంతే, లెక్కలేని జన్మాల తర్వాత. బహునాం జన్మనాం అంతే తర్వాత జ్ఞానవాన్, నన్ను తెలుసుకోవాలన్న వ్యక్తి, ఇక జ్ఞానంని పొందిన వ్యక్తి, వాడు ఎన్నో జన్మలు జ్ఞానము పొంది 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 ఈ జ్ఞానము ఈ జ్ఞానము ఈ జ్ఞానము ఈ జ్ఞానము ఈ జ్ఞానము ఒక్కొక్క స్టెప్ ఎక్కి 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 బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్, నిజమైన జ్ఞానం తెలుగును మాం ప్రపద్యంతి, నాకు శరణాగతుడు అవుతాడు. మరి ఎందుకు అవుతాడు? వాసుదేవం సర్వమితి. ఎందుకంటే జ్ఞానం ద్వారా చివరికి ఏ స్థాయికి వచ్చేసిండు? కన్క్లూజను ఈ వాసుదేవుడే సర్వము. ఈ వాసుదేవుడే సర్వం అనేసరికి ఏమవుతుంది? ఇంకా when you know that Vasudeva is all in all, what remains? Surrender. వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. అటువంటి మహాత్ముడు చాలా సుదుర్లభ. దుర్లభ అంటే చాలా అరుదు, సుదుర్లభ అంటే మరీ అరుదు, అతి దుర్లభం. సో కనుకనే ద పర్పస్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ ఈజ్ టు నో కృష్ణ. నేను అన్ని జ్ఞానం పొందిన, అన్ని పుస్తకాలు చదివిన, వేదాలు చదివిన, కానీ వాసుదేవ సర్వమితి అనేసి కన్క్లూజన్కి రాలేను, అది వేస్ట్. ఇప్పుడు దీన్ని ఇంకో విధంగా వైసా వరుస అంటారు కదా, ఎవరైతే కృష్ణుడికి శరణాగతులు అయినరో లేక కృష్ణుని భక్తి చేస్తుండ్రో దాని అర్థమైంది, వాళ్ళు అన్ని వేదాలు శాస్త్రాలు అన్నీ చదివే ఉంటారు. ఏ విధంగా అయితే ఇప్పుడు నా జేబులో 100 రూపాయలు ఉన్నాయంటే 99 రూపాయలు ఉన్నట్టే కదా. 100 రూపాయలు నోటు ఉందంటే 99 ఉన్నట్టే. కానీ 99 రూపాయలు ఉంటే 100 ఉన్నట్ట, ఒకటి తక్కువ. అన్ని వేదాల ప్రయోజన కృష్ణుడికి శరణాగతులు అవడం. కానీ ఒక వ్యక్తి ఎన్నడూ స్కూల్కి వెళ్ళలే, అని చదువు రాదు, కానీ వాడు నమ్మకం పెట్టుకుని శ్రద్ధతో కృష్ణుడికి శరణాగతుడు అయ్యిండు. దాని అర్థమైంది, ఆల్రెడీ అన్ని వేదాల సారము ఆయన తెలుసుకున్నాడు. ఆయన మళ్ళీ తిరిగి చదివే అవసరం లేదు. చదువు దేనికోసము? ఆ నమ్మకం కలగడానికి. నమ్మకం కలగడానికి మనం చదవాల్సింది, మనం వినాల్సింది. నమ్మకం లేకపోతే పని పడుతుంది. కానీ నమ్మకం ఉంటే నోని. ఇప్పుడు ఈ ఫలానా వ్యక్తి నా తండ్రి నమ్మకం ఉంటే మనం రీసెర్చ్ చేస్తామా? నో రీసెర్చ్. ఏ బ్లడ్ టెస్ట్ లేదు, ఏ డిఎన్ఏ టెస్ట్ లేదు, ఏం లేదు. టైం వేస్ట్ లేదు, డబ్బు వేస్ట్ లేదు. ఎందుకు? నాకు నమ్మకం ఉంది, నన్ను అన్న తండ్రి, నన్ను అన్న తల్లి అని. అవునులేదా? తల్లి మాట మీద నమ్మకం ఉంది. తల్లి చెప్పింది నన్ను నా కొడుకు, ఇగో ఈ పలానా పురుషుడు నీ తండ్రి కదా. ఫినిష్ స్టోరీ అని సార్. నమ్మకం లేని వానికి వాడు మొత్తం జీతం తింటాడు, రీసెర్చే చెప్తుంటాడు. వీడిని అడిగి వాడిని అడిగి నువ్వు చూసినావా మీరు చెప్పండి, అప్పుడు నమ్ముతాను. కానీ అవన్నీ టెస్ట్ చేసిన తర్వాత కూడా ఆన్సర్ ఏమవుతుంది? వీడిని తండ్రి అని. అవును.
అంత టైం వేస్ట్, అంత డబ్బు వేస్ట్, అంత ఎనర్జీ వేస్ట్, అన్నీ వేస్ట్ చేసి ఏ సారాంశాన్ని మనం చేరుతాము కన్క్లూజన్, అది కేవలం నమ్మకం మనము చేరుకోవచ్చు. నమ్మకం లేకపోతే అన్నీ అవసరం. కనుకనే ఎవరైతే భగవంతుని శరణాగతి అయినరో అది అర్థమైంది, ఆల్రెడీ వాళ్ళన్నీ వాళ్ళ చదువు అయిపోయింది, వాళ్ళకి మళ్ళీ వేదాలు చదివే అవసరం లేదు, నో నీడ్. కనుకనే అన్ని వేదాలకు మూలం ఈయన. మరి ఈయన చెప్పిన విషయం ఏంటి? వేదాలు పక్కకెట్టండి, ఆ వేదాల సారమైనటువంటి భగవద్గీత. ఇప్పుడు పాల సారం ఏంటి? పాలది సారం ఏమిటి? వెన్న. పాలను మరిగించి పెరుగు మళ్ళీ తోడేసి పెరుగు చేయాలా? పెరుగులోకి వెళ్ళి అది చిలికి వెన్న వెళ్తుంది, వెన్నెలకి వెళ్ళి నెయ్యి వెళ్తుంది, నెయ్యి లాస్ట్. నెయ్యిని ఇంకా మరిగించడానికి ఏమవుతుంది? అవి రేపుతుంది, అవును కదా? అందుకే ఏం రాదు. కనుక పాల సారం ఏముంది? నెయ్యి. అదేవిధంగా అన్ని వేదముల సారము భగవద్గీత. ఇప్పుడు 10 లీటర్ పాలలోకి వెళ్ళి, ఉదాహరణ నేను పోయిన వారం నేను రసగుల్లా చేసిన ఇక్కడ మాత చెప్పిన, మంచి పాలు ఉంటే లీటర్ పాలల్లో 130-140 గ్రాములు పనీర్ వెళ్తుంది. మంచి పాలు ఉంటాయి, లీటర్ పాలు ఉంటాయి, ఆవు పాలు మంచి ఉంటే 140-130 గ్రాములు పనీర్ వెళ్తుంది. ఇప్పుడు నేను ఆ 130-140 గ్రాముల పనీర్ తినేసాను అనుకో, దాని అర్థం ఏంటి? 1 లీటర్ పాలు నేను తాగేసిన అంటే లీటర్ పాలు బలము నాకు వచ్చేసింది, అర్థమదే కదా? కనుక అదేవిధంగా మొత్తము వేదముల సారము దాన్ని మరిగించి తీసుకోమని ఏమవుతుంది? భగవద్గీత. కనుకనే ఎవరైతే భగవద్గీత అర్థం చేసుకున్నారో ఆ పని తిన్నవాడు లీటర్ పాలు తాగినతో సమానమైంది. మన అన్ని వేదాలు అర్థం చేసుకున్నట్టు. ఆ భగవద్గీత కృష్ణుడు నేను చెప్పినట్టు ఈ నోట్స్ తీసుకొని చెప్పలేదు, ఆన్ ద స్పాట్స్. మళ్ళీ ఆ చెప్పిన విషయాలు మనకు వినడానికి 700 శ్లోకాలు, చదవడానికి చూడడానికి 700 శ్లోకాలు. కానీ ఒక్కొక్క శ్లోకము ఇంత డీప్గా ఉంది, ఇంత రహస్యమైన శ్లోకము, ఒక్కొక్క శబ్దం ఇంత రహస్యమైనది. ఈ పాశ్చాత్య దేశంలో జనాలు భగవద్గీతని ఒక్కొక్క శ్లోకం మీద PhD చేస్తున్నారు, కానీ కూడా వాళ్ళకి ఇంకా విషయం అర్థం కాదు. ఈ భౌతిక లోకంలో ఇప్పుడు ప్రతిరోజు మన ఇంట్లో న్యూస్ పడుతుంది, అత్తలేదు దాన్ని ఆకర్షణ ఎంతసేపు ఉంటుంది? ఒక్కసారి గంటల కూడా టా 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 కలిపినా అది మళ్ళీ అది వేస్ట్కి చెప్తుంది, లేదా? దాన్ని చారుము, దాన్ని అట్రాక్షన్, దాన్ని తీపి ఏది ఉందో మనం వెయిట్ ఇస్తుంటుంది. తక్కువ ఏమైనా వచ్చిందా లేదా, వేసినా లేదా, అవును లేదా? కింద అవుతాం కానీ ఒక్కరు చూసినామా మళ్ళీ దాని తర్వాత అది ఏ మూలకు ఉందో లేదో. ఇంకా చిన్నపిల్లలు ఉంటే చింపేసి దానికి అయిపోతుంది, అవును కదా? లాస్ట్ అందులో రుచి ఉంటుంది. కానీ భగవంతుడు చెప్పిన ఈ భగవద్గీత యుగాల నుంచి అదే ఉంది. అంతే జ్ఞానం కాకుండా ప్రతిసారి చదివినప్పుడు ప్రతి శబ్దంలో కొత్త అర్థం బయటెళ్తుంది. మళ్ళీ సిలబస్ చేంజ్ కాలేదు. ఇక్కడి స్కూల్ యూనివర్సిటీస్ అవుతుంది 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు సిలబస్ చేంజ్ అవుతుందంటే టీచర్లకు పెద్ద టెన్షన్. ఎందుకు? మళ్ళీ ప్రిపేర్ కావాలా, మళ్ళీ చదవాలా, మళ్ళీ అదే డిఫికల్టీ, మళ్ళీ కూర్చుని ఒకవైపు పిల్లలు చదువుతారు, ఒకవైపు తల్లిదండ్రులు చదువుతారు. ఇద్దరికి అంతే టెన్షన్ ఉంది. వాళ్ళకి చదివే టెన్షన్, వీళ్ళకేమో చెప్పే టెన్షన్. కానీ సిలబస్ చేంజెస్ జస్ట్ 10 సంవత్సరాల సిలబస్ చేంజ్. వేల సంవత్సరాల నుంచి
ఆ 1700 శ్లోకాలు సేమ్ సిలబస్, ఒక్క శ్లోకం తగ్గలేదు, 699 కాలేదు, లేకుంటే 701 కాలేదు. కానీ దాన్ని కూడా అర్థం చేసుకోవడము ఇక కష్టం. అంటే మాలాంటి వ్యక్తులు కూడా దేనికి పనికిరాని తుచ్చని వ్యక్తులను మేము ప్రతిసారి ఒక శ్లోకం చదివితే అదే శ్లోకం మీద 10 సార్లు పరిచేయచ్చు. కానీ ప్రతిసారి ఆ శ్లోకం మీద చెప్పేటప్పుడు మన దగ్గర కొత్త కొత్త అర్థాలు, కొత్త కొత్త భావాలు బయటెత్తాయి. ఇది తేడా ఈ ఆధ్యాత్మిక దివ్య జ్ఞానము ఇంకా ఈ భౌతిక జ్ఞానము. భౌతిక జ్ఞానము కొద్ది సమయం తర్వాత. ఇంకా ఒక్క విషయము, ఇది మీరు గట్టిగా అర్థం చేసుకోండి. మనం చదువుకున్న విషయము లేక పొందే డిగ్రీ ద్వారా అది ఇంకా మనం చేసే జాబు, దీనిలో ఏం కనెక్షన్ లేదు. ఇంకా ఈ రోజు అయితే ఆయన లేదు, అవును, కేవలం పేరుకి ఈ డిగ్రీ, కానీ చేసే జాబ్కి ఇంకా డిగ్రీకి ఏం సంబంధం లేదు. దీని అర్థం ఏంటి? దీంతో ఏం అర్థం చేసుకోవాలా? మన జీవన ఉపాధి కోసము మనకు డిగ్రీలు చదువులు అవసరం లేదు. కావాల్సింది కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండదు. కానీ జస్ట్ పేరుకి ఎవరిది ఫలానా డిగ్రీ చెప్పడానికి, కానీ చదివిన చదువుకు చేసే జాబుకు ఏం సంబంధం లేదు. రెండు ఒక్కొక్క మూలకు ఉంది. ఈ చదివిన విషయం ఒక్క మూలకు ఉంది, చేసే జాబ్ ఇంకో మూలకు ఉంది. ఇది భౌతిక జ్ఞానం. భౌతిక జ్ఞానము కేవలం జ్ఞానం ఉంటుంది, అలా విజ్ఞానం ఉండదు. కానీ కృష్ణుడు గీతలాక్షణ చెప్తుండు, అర్జున నేను నీకు చెప్పే జ్ఞానము ఇట్ ఈస్ నాట్ జస్ట్ థియరీ, ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఆల్సో. జ్ఞాన విజ్ఞాన ఆస్తిక్యం అంటే కేవలము చెప్పేది కాదు, ఇది నువ్వు జీవితంలో దీన్ని పాటించచ్చు కూడా. యూ క్యాన్ అసిమ్యులేట్ దిస్, యూ క్యాన్ ప్రాక్టీస్ దిస్. అది జ్ఞానము, అది దివ్యమైన జ్ఞానము. అనాది కాలం నుండి అది మారతలేదు. ఆ జ్ఞానంది అది పెరుగుతూ అవుతుంది. అది అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఇవాల్వింగ్. వెళ్తా ఊట ఊడినప్పుడు ఎన్నైనా నీళ్ళు కాల్ చేయండి, మళ్ళీ 5 నిమిషాలు ఆగేసరికి మళ్ళీ నిడుతుంది, మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ నిడుతుంది. నెవర్ ఎండింగ్. మళ్ళీ ఈ జ్ఞానంతో ఎవరు బోర్ కాదు. ఇందులో రుచి వస్తుంది, ఇందులో ఒక మాధుర్యం వస్తుంది. ఎందుకంటే ఇదే నిజమైన జ్ఞానం. ఎందుకంటే ఈ జ్ఞానం నిజమైన ఎందుకంటే ఇది ఆత్మతో సంబంధించింది. ఆత్మ శాశ్వతమైనది, కనుకనే ఆత్మతో సంబంధించిన జ్ఞానం కూడా శాశ్వతమైనది. మనం నేర్చుకునే జ్ఞానం ఈ లోకంలో ఏముంది? అది కేవలము శరీరంతో. అందరికంటే ముందు ఫస్ట్ స్టాండర్డ్లోనే ఏమని నేర్పుతారు? ఐ యామ్ దిస్ బాడీ, మై నేమ్ ఇస్ దిస్, ఐ యామ్ దిస్ ఐ మై సెల్ఫ్ అని ఒక ఎస్సే ఉంటుండే, ఒక పిల్లది ఫోటో. మై సెల్ఫ్ రైట్ రివ్యూషన్ క్రతుది. మై నేమ్ ఇస్ దిస్, ఐ యామ్ అ బాయ్, ఐ యామ్ 5 years old, ఐ స్టే ఎట్ సో అండ్ సో ప్లేస్, మై మమ్మీస్ నేమ్ ఇస్ దిస్, మై ఫాదర్స్ నేమ్ ఇస్ దిస్, మై బ్రదర్ నేమ్ ఇస్ దిస్, మై సిస్టర్ నేమ్ ఇస్. అవన్నీ ఈ దేహంతో సంబంధించింది. ఆ పేరు దేహంది, ఆ వయసు దేహంది. నాకు ముందు అడిగారు, మీ ఊరు ఎక్కడ, ఏ ఊరు మీది? నేనన్నా ఏ ఊరు అడుగుతుండ్రు, ఈ దేహం దూరా లేక నా ఊరా? నాకు అనిపించింది ఇదేం దూరం. నేనా ఈ దేహంది ఊరు ఆరపేట, నా ఊరు వైకుంఠం ఉంది. ఆత్మ ఇది వైకుంఠంకి చెందింది. సో ఆత్మది గ్రామం వైకుంఠం, ఈ దేహంది గ్రామం ఎక్కడ పుడితే అక్కడ. ఈరోజు మెట్పల్లి ఉంది, రేపు నిర్మల్ అవుతుంది. లేదు, మెట్పల్లి దేహం వదిలిపెట్టారుకో నిర్మల్ వచ్చి పుడతా, అప్పుడు నిర్మల్ దేహం పొందుతుంది. అట్లా ప్రతిసారి ఈ దేహం యొక్క గుర్తింపులు చేంజ్ అవుతూ ఉంటాయి.
కానీ ఆత్మది గుర్తింపు ఒకటే, ఏంటి? కృష్ణుని యొక్క అంశము, కృష్ణు యొక్క అంశమైనప్పటికీ కృష్ణుని యొక్క దాసుడు. జీవేర స్వరూప హోయ్, జీవుని స్వరూపం ఏమిటి? కృష్ణేర నిత్య దాస్. ఇప్పటి మనం దాసు, 5 ఏళ్ళ కోసం దాసు, అది కాదు, నిత్యమైనది. మనం కదా జాబ్ ఎత్తున్నావా, ఏ ఏ పోస్టు, 5 ఏళ్ళ కోసం, మళ్ళీ వెళ్ళదు. ఇది కాదు, ఆత్మట్ల కాదు, 5 ఏళ్ళ కోసం, 10 ఏళ్ళ కోసం. నిత్యం అంటే ఏంటి? ఫార్ ఎవర్. అది శాశ్వతంగా కృష్ణు యొక్క అంశము, ఇంకా శాశ్వతంగా కృష్ణు యొక్క దాసు. కానీ ఈ జ్ఞానము ఎక్కడ చెప్పడం జరగదు. చిన్న పాప పుట్టగానే మనకి పింటూ పింటూ పింటు పడుతుంటాడు, పింటు పడరా అని 10 సార్లు 20 సార్లు చెప్తుంది, నేనే కావచ్చు. గప్పుడు వాడు పింటు పడతాకి నిలుస్తాడు. అంటే వాడిని కూడా బలవంతంగా అది ఇట్ ఈస్ ఫోర్స్ అపాన్ హిమ్. ఏంది? యు ఆర్ పింటు. ఎందుకంటే వాడు చింటుని దేవుని పెట్టి వచ్చిండు. చింటు అనే పేరు దేవుని ముందు పెట్టిండు. ఇప్పుడు మళ్ళీ కొత్త పేరు ఉంటుంది సార్ జీవన్కి. ఇప్పుడు మనకు ఎవరైనా ఇంకో పేరు ఉంటుంది, స్పందించము. కానీ ఇతని మిస్టర్ నీకేంటున్నా, నువ్వే కావచ్చు. 2 సార్లు మీదకి కావచ్చు, అదే పేరేమో, అప్పుడు స్పందిస్తాం. అదేవిధంగా మనం అందరం స్పందిస్తున్నాము. చిన్న పాప స్పందిస్తారు, అందరు చెప్తారు. మమ్మీ చెప్తుంది నా పింటూ, డాడీ ఒరే పింటుగా కావచ్చు. నాన్నమ్మతుంది నా పింటులు నాన్నమ్మతుంది. అందరూ వచ్చిన అందరూ ఏమంటారు? పింటులు. అప్పుడు కావచ్చు, మరి నేనేమో ఇంకా తీయట్లేదు. సో ఈ ఆర్టిఫిషియల్ ఎక్సెప్ట్స్ ఏంటి? మై నేమ్ ఈస్ పింటు. కదా పింటు చేంజ్ కావచ్చు కదా, మళ్ళీ కొంచెం పెద్దగేసరికి ఫ్రెండ్స్ ఇంకో పేరు పెడతారు లేదు, మళ్ళీ కాలేజ్ వెళ్ళేసరికి ఇంకో పేరు. సో థింగ్స్ ఆర్ ఆల్వేస్ చేంజింగ్, బికాస్ బాడీ ఈజ్ ఆల్వేస్ చేంజింగ్. శరీరం ఎప్పుడు మారుతుంది కాబట్టి శరీరంతో సంబంధించిన ప్రతి ఒక్క విషయము మారుతుంది. కానీ ఆత్మ ఎన్నడూ మారది. ఆత్మది పొజిషన్ ఎన్నడూ మారది. కనుకనే ఆత్మతో సంబంధించిన జ్ఞానం కూడా ఎన్నడూ మారదు. ఇట్ ఈస్ ఆల్వేస్ ద సేమ్. సో కనుకనే అన్ని జ్ఞానంకి మూలం అయినప్పుడు ఆయన కంటే ఎవరు తెలుసు? ఎవరు తెలుసు? నో వన్. ఎవరు లేదు. సృష్టికి ఫస్ట్ వ్యక్తి బ్రహ్మదేవుడికి ఆయన నేర్పినప్పుడు, సృష్టికి మొట్టమొదటి వ్యక్తి బ్రహ్మదేవుడికి ఆయన క్లాసులు చెప్పినప్పుడు, హూ కెన్ బి మోర్ ఇంటెలిజెంట్ దెన్ హిమ్? అవును, ఇది అర్థం చేసుకోవచ్చు. కానీ అన్ని జ్ఞానానికి ప్రయోజనం ఏంటి? కేవలం ఆయనను అర్థం చేసుకోవడం. అది అర్థం కానప్పుడు నేను మొత్తం చదివినా కొందరు దెబ్బకి వచ్చి మేము స్వామి విద్యము వజ్జము అన్ని చదివాం మేము. నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, అది లేదు కదా, కృష్ణునికి శరణాగతులు అయిందా? కృష్ణునికి శరణాగతులు అయిందా? కాలేదు. నువ్వు చదవలేవు. ఎందుకంటే చదివిన పడితే వాసుదేవం సర్వమితి అనే కన్క్లూజన్కి వస్తుంది. రాలేవు కనుక మళ్ళీ చదువు. యూ హ్యావ్ టు రీడ్ అగైన్. నీ రీడింగ్ ఏదో పొరపాటు ఉంది. యూ హ్యావ్ నాట్ రెడ్ ప్రాపర్లీ, ఆర్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ రెడ్ యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్. చదవచ్చు కానీ అర్థం కాలేదు కనుక నేను మళ్ళీ చదువుకో, మళ్ళీ అర్థం చేసుకో, మళ్ళీ అర్థం కాదు మళ్ళీ చదువు. కానీ చివరికి ఈ కన్క్లూజన్కి రావాల్సింది నిష్కర్షం ఏంటి? వాసుదేవం సర్వం ఇది. అది వచ్చేస్తేనే యు ఆర్ రియల్లీ ఎడ్యుకేటెడ్, లేకుంటే కాదు.
సో ఇది భగవంతుడు జ్ఞానం. మళ్ళీ అంత జ్ఞానము ఎంత సమయం చెప్పాడు? జస్ట్ 45 minutes, 1 hour. ఏ విషయం అయితే శ్లోకము జీవితంతో గడిపిన కానీ అర్థమవుతలేదో ఆ జ్ఞానాన్ని భగవంతుడు కేవలం 45 నిమిషాలు 60 నిమిషాల పట్ల అర్జున్కి చెప్పిండు. 700 శ్లోకాలు మొత్తం చర్చ, హోల్ డిస్కషన్ టు ప్లేస్ ఇన్ 45 minutes, 1 hour. మళ్ళీ సరే, ఇప్పుడు మీరు టీచర్లు, మీరు చెప్పచ్చు ఒక విషయంని, కానీ చెప్తూ వచ్చిపోతారు కదా. స్టూడెంట్కి అర్థమయ్యేటట్టు చెప్పాలి, అవును లేదా? అప్పుడు మీ చెప్పుడికి అర్థం ఉంటుంది. లేకుంటే నేను నా డ్యూటీ చేసేసిన అటు నా క్లాస్ అయిపోయింది, 4 లెక్చర్స్ అయిపోయినాయి, ప్రిన్సిపల్ అడుగుతుంది ఏం అర్థమైంది, ఏమో టీచర్కి చెప్పింది ఏం అర్థం కాలేదు. అట్లా మీరు కేవలం చెప్పుడే కాదు, అర్థమయ్యేటట్టు చెప్పుడు మీ బాధ్యత, అవును లేదా? కనుకని ఎప్పుడైతే కృష్ణుడు అర్జున్కి గీత చెప్పిండో చివరికి కృష్ణుడు మళ్ళీ అడుగుతుంది గీతలని, అర్జున చెప్పిన విషయాలు అన్నీ అర్థమైనాయా నీకు? అర్థం కాకపోతే చెప్పు, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను చెప్పు. శ్లోకం ఉంది, ఐ విల్ రిపీట్ అగైన్ అండ్ అగైన్, అర్థం కాకపోతే. కానీ ఎక్కడ కూడా అర్జునుడు సరే అయ్యా మరి ఆ అధ్యాయంలో ఈ శ్లోకము ఏం అర్థం కాలేదు చెప్పండి, రిపీట్ చేయండి అని. నా అర్థమైంది, అన్నీ అర్థమయ్యేటట్టు భగవంతుడు చెప్పిండు. అంత రహస్యమైన జ్ఞానము అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆ వ్యక్తి ఎంత డెలివర్ చేసే వాళ్ళు ఇంపార్టెంట్. ఎందుకంటే చెప్పే వాళ్ళకు ఇప్పుడు నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను, నా అభిప్రాయం. మేము ఎన్నోసార్లు ఎన్నో క్లాసులు ప్రిపేర్ చేసిపోతాము, కానీ నా సొంతండి ఫస్ట్ పని నేను చేసేది ఏంటి? నేను క్లాస్ స్టార్ట్ చేయడం ముందు నేను ఒక 10-20 సెకండ్లు ఏం చేస్తాను, నా క్రౌడ్ని చూస్తాను, వాళ్ళని నేను అనలైజ్ చేస్తాను. నేను ఎవరితో మాట్లాడాను, కేవలం నా చూపుతోనే నేను అనలైజ్ చేస్తా, వీళ్ళు ఏ విషయంని ఎంత గ్రహించగలుగుతారు. మరి నేను మీద విషయం చెప్పడానికి వచ్చిన మనసులో విచారణకు వచ్చిన ఆ చెప్తులకు అర్థమవుతుందా? అది ఫస్ట్. అర్థం అయితే సరే చెప్తాను, అర్థం కాకపోతే తర్వాత నా ఆలోచన దానికి సంబంధించిన విషయాలు తయారు చేసాను, ఆ విషయంని ఆ సిద్ధాంతంని వీళ్ళకు నెత్తిలో జారినట్టు సింప్లిఫై చేయడం. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద స్పీకర్స్. లేకపోతే అంటారు ప్రవచనం ఉపన్యాసం విన్నారా? అరే విన్నాము, చాలా బ్రహ్మాండంగా చెప్పిండు, జనుడు బ్రహ్మాండంగా చెప్పిండు. మరి ఏమర్థమైంది అంటే ఇంత బ్రహ్మాండంగా చెప్పిండు, మాకేం అర్థమే కాలేదు, కనుకనే బ్రహ్మాండం. మాకు అర్థం కాలేదు కనుకనే ఉపన్యాసం ఉండే చాలా బ్రహ్మాండంగా ఉండే. దానివల్ల ఏంటది, ఏం చెప్పిండు ఏం చెప్పిండు ఏం చెప్పిండు ఏం చెప్పిండు అది ఎవరు అడగని ఏం చెప్పిండు ఏమో ఆయనకు తెలుసు, కానీ చెప్పిండు మాత్రం బ్రహ్మాండం. దట్ ఈస్ నాట్ కంప్లీట్. కంప్లీట్ ఇంటలెక్చువల్ వ్యక్తించడు కేవలం చెప్పుడే కాకుండా ఆ చెప్పే విషయాన్ని జనాలకు సింప్లిఫై చేసి అర్థమయ్యేటట్టు చెప్పుడు. అది పెద్ద హెడేకు. దానికి యాక్చువల్ ఇంటెలిజెన్స్ కావాలి, దానికి కావాలి. నేను టెక్స్ట్ బుక్ చదువు, దానికి ఎక్కడ టైం పట్టది. ఇప్పుడు మీరు అంటే అట్లీస్ట్ నా ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు కూడా నాకు తెలిసినంత వరకు ఎట్లా ఉండొచ్చు, మీరు ఒక 15 minutes చూసిపోతారు, కానీ ఇంటికి వెళ్ళే మళ్ళీ మీరు క్లాస్ చేయడం ఎప్పుడు అర్థం ఉండాలి ఏంది, దీన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి, దీన్ని ఎట్లా నా స్టూడెంట్లు ఉన్న వాళ్ళ స్థాయికి వాళ్ళు ఏ స్టేటస్లో అయితే ఉన్నారో వాళ్ళకి నేను ఎట్లా ప్రజెంట్ చేస్తే ఎట్లా అర్థమవుతుందో, ఈ మననం ఎప్పుడు అర్థం కాలేదు విచారం. అది టీచర్ది పెద్ద పని.
లేకుంటే నేను చదివినా నా పని అక్కడ వచ్చిపోయింది. నేను కాలేజ్ ఉన్నప్పుడు, ఇంటర్ ఉన్నప్పుడు మా కాలేజ్లో ఒక ప్రొఫెసర్ ఉండేది, ప్రొఫెసర్ దేవి అని. నేను ఇప్పటికీ ఆయన మర్చిపోను. ఆమె క్లాస్ వచ్చిందంటే అటెండెన్స్ ఏం లేదు, పలక మీద బోర్డు మీద రాసుడు చాలు చేస్తే మీద రాసుడు చాలు చేస్తుండే, కిందికి వస్తుండే, కిందికి వచ్చేంత వరకు మన మీకు రబ్ చేస్తుండే. 30-40 నిమిషాలు కేవలము ఆమె ముఖము బోర్డు మీదనే. మళ్ళీ బెల్ అయిందా వెళ్ళిపోతుండే కదా. ఆమె క్లాస్లో ఎవరు వస్తుండ్రు, ఎవరు పోతుండ్రు, ఎంత పిల్లలు ఏం స్లోగన్స్ పెట్టి వడుతున్నారు చేస్తుండ్రు, ఒక్క పాటి తిరుగుతున్నారు. అంత బండ. ఆమెకేముండే, నేను ఈ రోజు కోసం ఉన్న సిలబసు చెప్పి వచ్చిన. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ జాబ్. చెప్పుడు కాదు, అర్థమయ్యేటట్టు చెప్పుడు. అప్పుడు చెప్పే వాళ్ళకు మరియు వినే వాళ్ళకు రుచి వస్తుంది. అప్పుడు చెప్పే వాళ్ళు ఇంకా వినే వాళ్ళ మధ్యలో సంబంధం ఏర్పడుతుంది. ఇంకా ఎంతవరకు సంబంధం ఏర్పడదో అంతవరకు ఆ జ్ఞానం ట్రాన్స్ఫర్ కాదు. అవును. సో కేవలం చెప్పు కాదు, చెప్పుట్లా సంబంధం ఏర్పడాలి. అప్పుడు నెక్స్ట్ టైం చెప్పే వాళ్ళకు మంగళవారం ఎప్పుడు వస్తుంది అని చెప్పాలనిపిస్తుంది, వినే వాళ్ళకు మంగళవారం ఎప్పుడు వస్తుంది. ఈ ఫీలింగు క్రియేట్ చేసుడు ఇది ఇంపార్టెంట్. సో భగవంతుడు ఆ ఫీలింగ్ని ఏర్పాటు చేసిండు. దాట్ ఈస్ హిజ్ ఇంటెలిజెన్స్. అతి గుహ్యమైన రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం అని చెప్తుంది. ఎటువంటి విద్య ఇది? 9వ అధ్యాయంది పేరుంది రాజవిద్య. 9వ అధ్యాయం పేరు రాజవిద్య. నేనేమని చెప్పుడు ఈ విద్య విషయము? ఇది రాజవిద్య ఉంది, కింగ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్, అన్ని విద్యల రాజు ఇది. రాజవిద్య రాజగుహ్యం. దీనికంటే గుహ్యమైన విషయము ఇంకేం లేదు, రహస్యమైన విషయం. పవిత్రం. దీనివల్ల ఇది ఇంత పవిత్రమైన విద్య ఉంది, ఎవరితో స్పర్శ చేస్తారో వాళ్ళు పవిత్రులు అయిపోతారు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం. ఇది ఉత్తమమైన జ్ఞానం. రెండు విషయం ఏంటి? రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఉత్తమం. 4 మరేం చెప్తున్నాడు? ప్రత్యక్ష అవగమం ధర్మ్యం. అంటే ఏంటి? ఈ సిద్ధాంతాలను మనం మన జీవితంలో మనం పాటించినట్లయితే దీన్ని యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఏంటంటే కేవలం గులాబ్ జామున్ మెత్తగా ఉంది, తీయగా ఉంది, ఎర్రగా ఉంది, జ్యూస్ ఉంది అని చెప్పు కాకుండా తిని అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అవును, ఇది మెత్తగా ఉంది, ఇది తీయగా ఉంది, ఇది జ్యూసీ ఉంది, ఇది ఫ్లేవర్ ఉంది. అటువంటి రహస్యం ఇది. ప్రత్యక్ష అవగమం ధర్మ్యం. అంతేకాదు సుసుఖం కర్తుం. దీన్ని చేసుట్లా పాటించుట్లా తీసుకొస్తుంది. చాలా కఠినం కాదు, 8 సీట్స్ కాదు, ఎట్లుంది? సుసుఖం, హ్యాపీలీ పర్ఫామ్, ఆనందంగా దీన్ని మనం పాటించవచ్చు. మళ్ళీ ఇప్పుడు అవ్యయం. అవ్యయం అంటే ఏంటి? అంతం గానం అటువంటిది. 10 రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. ఇన్ని విషయాలు అందుతుంది. ఆ విద్యను భగవంతుడు చెప్తుంది. కనుకనే ఆయనంత తెలివంతుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఇది భగవంతుడి విద్య. కేవలం చెప్పుడే కాదు, గ్రహించే జ్ఞానం కూడా. సాందీపని ముని ఆశ్రమంలో 64 రోజులల్లా 64 విద్యలు. ఏ విద్యనైతే జనాలు 12 సంవత్సరాల లోపల కూడా గ్రహించడం సాధ్యం కాదు, ఆ విద్యను భగవంతుడు కేవలము 64 రోజులల్లా. అది కూడా సాందీపని ముని ప్రతిరోజు ఒకటి చెప్పి కాబట్టి ఆయన నిమిషం కూడా చెప్పినా కానీ ఆ నిమిషం లోపల కూడా ఒక విద్యను గ్రహించే సామర్థ్యము
ఆయనంత ఉంది. ఎందుకు? ఎందుకంటే అన్ని విద్యలకు మూలం ఆయనేది కదా. అసలు ఏంటి, ఈయన సాందీపని ముందు చెప్పిండు, మళ్ళీ ఆయన చెప్పిన విషయమే సాందీపని ముందు ఆయన వింటుడు. ఇప్పుడు మీరు పిల్లలు ఏపి చెప్పిన టేబుల్ చెప్పు, పిల్లలు చెప్తారు 2 2 2 1 2 2 4 2 2 6 వాళ్ళు చెప్పింది ఎవరు? మీరు చెప్పిండ్రు, కానీ వాళ్ళు ఉంటే మీకు ఏమవుతుంది? అనుమతుంది. సో అదేవిధంగా భగవంతుడు సాందీపుని మునికి విద్య అందించాడు. ఆయనతోనే మళ్ళీ ఆయన ప్రసాదిస్తుంది. ఎందుకు? మనలాంటి బద్ధ జీవులకు ఒక పాఠం నేర్పడానికి జీవితంలో గురువు ఖచ్చితం అవసరమే. స్కూల్ కూడా అవసరమే. గురువు ఆధ్వర్యంలో, గురువు సాన్నిధ్యంలో ఉండి విద్య గ్రహించుడు. నేను దేవాదేవ అయినప్పుడు కూడా నేను గురు ఆశ్రమంలో పోయి గురు సేవ చేస్తూ ఈ విద్యను గ్రహించినాను. ఈ పాఠము ప్రపంచంకి జరపడానికి నేను భగవంతుడు ఏం అవసరం ఉంది? అవసరం లేదు. కానీ భగవంతుడు ఏ కార్యం చేసినా కానీ మనలాంటి సాధారణ జీవులకు ఒక ఆదర్శము స్థాపిస్తుంది. కి వాట్ వీఆర్ సపోజ్ టు డూ, సర్వ్ గురు, గో టు గురు ఆశ్రమ్, ఆయన సేవ చేయు. ఆయన సేవ చేసి ఆయన చెప్పిన విషయాలను ఆయన సంతోషంతో అందిస్తే తీసుకోవాల్సింది. గురువును బలవంతం వినరాదు. చెప్పండి 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 చెప్పండి. విద్య ఇది గురువు యొక్క సంతృప్తిపై ఆధారపడి ఉంటుంది. గురువు హృదయంలో ఖజానా ఉంది, మొత్తము ఖని ఉంది, బంగారంది లేక వజ్రాలది. కానీ ఆ ఖనిలకు వెళ్ళే మార్గం ఏముంది? గురు యొక్క సంతృప్తి. కానీ సంతృప్తి వెళ్ళే మార్గం ఏముంది? సేవ. కేవలం గురువు సేవ అయితే ఆ సేవతో సంతృప్తి పడితే గురువుకు అడిగే అవసరం లేదు. పిలిచి కూర్చుని పెట్టి ఇగోరా తీసుకో, దిస్ ఈజ్ యువర్స్. ఇది యాక్చువల్లీ గురు శిష్య మధ్యలో సంబంధం. గురు శిష్య మధ్య సంబంధం ఇది ఒక ఆర్టిఫిషియల్ సంబంధం కాదు. దాని మించే సంబంధం ఏమి లేదు ప్రపంచం. ఎందుకంటే ఇది సేవ ఇంకా సంతృప్తి మీద ఆధారపడింది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సర్వీస్ అండ్ సాటిస్ఫాక్షన్. శిష్యుడు అందించే సేవ, గురు పొందే సంతృప్తి. కానీ మళ్ళీ శిష్యుడు అందించే సేవ శిష్యుని ఏ రూపంగా అందుతుంది? గురు యొక్క సంతృప్తి ఆ శిష్యుని అందుతుంది. ఏ రూపంగా? విద్య రూపంగా, జ్ఞానం రూపంగా. సో కనుకనే జ్ఞానం పొందుడు ఇది నా సామర్థ్యము, నా శక్తి, నేను పుస్తకాలు కొని ఇక బలవంతంగా కాదు. జస్ట్ కమ్ ఫ్రమ్ హార్ట్. విద్య అన్నది హార్ట్. ఇప్పుడు మీరు కూడా టీచర్లు ఉన్నారు. ఒక సంవత్సరంలో మీరు యాక్చువల్లీ క్లాస్ టీచర్ అయినట్టు ఉంటాయి. ఒక్క సంవత్సరంలో కూడా మీకు ఖచ్చితమే ఒక్క బ్యాచ్లో ఒక్కరిద్దరు స్టూడెంట్స్ మీకు చాలా ప్రియులు అవుతారు. ఒక విధంగా మీరు అంటారు కదా, దే ఆర్ మై పెట్ స్టూడెంట్స్. వాళ్ళకి చెప్పబుద్ధి అవుతుంది, వాళ్ళకి కొంచెం ఎక్కడ చెప్పబుద్ధి అవుతుంది. ఎందుకు? ఏదో ఒకటి ఉంటుంది. అది ఏదో ఒకటి ఏంటి? వాళ్ళు ఏ విధంగా వింటున్నారు, వాళ్ళు ఏ విధంగా హోంవర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు, దాని వల్ల మనకి ఇంకా వాళ్ళకు చెప్పాలనిపిస్తుంది. ఇది గురు శిష్య మధ్యల సంబంధం. అది కృష్ణ ఇంకా అర్జున మధ్యల సంబంధం. కనుకనే ఆయనంత జ్ఞానము ఎవరికి కూడా లేదు. ఇది స్టార్ట్ చేస్తారు. నాకు మాతో ఏంటుంది, ప్రభుజీ నాకు 40 నిమిషాలు ఇస్తారు, గంట సేపు అది చెప్పినట్టు కాదు, విన్నట్టు కాదు. డోర్ బంద్ చేయాలని ముచ్చట్లు. దే ఆర్ నాట్ హియరింగ్ దెమ్ బికాజ్ డిస్టర్బెన్స్. వాళ్ళు పెద్దవాళ్ళు వింటలేదు, వింటలేదు. తో వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటి? వాట్ ఈస్ వైరాగ్యం? విరక్తి అంటే ఏంటి?
సరే అది అనుభవించిన తర్వాత మన ఆ ధర్మము వైదిక శాస్త్రాలు 4 విషయాలు చెప్తున్నాయి. ఏంటి? ధర్మం పాటించండి. దేనికోసము? ధర్మం ద్వారా అర్థం పొందడానికి. ధర్మం ద్వారా అర్థం అంటే ఏంటి? డబ్బు. డబ్బు దేనికోసము? కామం. కామం చేసి విస్కెట్ అప్పుడు మోక్షం. ధర్మ అర్థ కామ ఇంకా మోక్షం. ఈ 4 విషయాలు మన వేదంలో చెప్తూనే ఉంటాయి. ఈ 4 ఇంకేం లేదు, అన్ని జ్ఞానాలు 4 కోసమే. ఏ విధంగా ధర్మం పాటించు, ధర్మం ద్వారా పొందే అర్థం నువ్వు ఎట్లా భోగిస్తావో, భోగించిన తర్వాత విసుకొచ్చిన తర్వాత ఎప్పుడు వాళ్ళకి బయటపడతావు అంటారు మోక్షం. కానీ అది వైరాగ్యం కాదు. వైరాగ్యం అంటే కేవలము విషయాలను వదిలిపెట్టుడు, అవితో దూరముడు కాదు. ఉండి కూడా లేనట్టు ఉండు, లేనట్టు వ్యవహారం చేసుడు, లేనన్ని భావం ఉండు. అది నిజమైన వైరాగ్యం. వైరాగ్యం ఇది కేవలం వస్తు విషయాలు వదిలిపెట్టుడు కాదు. వైరాగ్యం కేవలం వస్తు విషయాలు వదిలిపెట్టు కాదు. వైరాగ్యం ఇది వ్యక్తి యొక్క భావం పేగలుతుంది. నీ భావం ఏముంది? ఒక వ్యక్తి పెద్ద ఇటువంటి భావన ఉండొచ్చు, కానీ గల ఆయన భావము ఇది నాది కాదు, ఇది భగవంతుంది, నేను కేవలము ఇంకొక కేర్ టేకర్ని, ఒక కప్పల్దారిని అని భావన ఉంటే ఆయన పెద్ద వ్యక్తుడు, ఆయన పెద్ద వైరాగ్యం, ఆయన పెద్ద సన్యాసి. ఆయన షర్ట్ ప్యాంట్ ఉండొచ్చు, ఆయన పెద్ద సన్యాసి. ఈ బట్టలు ఉండొచ్చు, ఈ వేషం ఉండొచ్చు, ఈ మఠం నాది, మఠాధీశుడు నేను, ఈ మందిరం నేను స్థాపించిన, వీళ్ళు నా శిష్యులు. అదేంటి? వేషం వైరాగిది, కానీ భావం మాత్రం వైరాగిది కాదు. సో మనకి అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఈ ఫోటో చూడండి. నంద్ మహారాజ్ కృష్ణుడు అంటుడు, కృష్ణ నా పాదరక్షలు తీసుకొని రా, కొంచెం అక్కడ పోయి తీసుకొని రా. ఇప్పుడు మీరు మీ పిల్లలు చెప్పండి, నాన్న చెప్పులు తీసుకురాని. ఫస్ట్ స్పందన ఏంది? అక్కడ ఉన్నాయి అంటారు. రెండోది, కొంచెం మీ మీద కొంచెం ప్రేమ ఉంటే చేతిలో తీసేస్తారు, లేకపోతే తొక్కుతారు. వీడే కాలం తనుకుంటాను, డాడీకి చెప్పు తీసుకొని ఇక్కడ మందిరం వెళ్ళండి, ఇట్లా వాడతారు. ఇక పప్ప అని చెప్పు తీసుకొని, మమ్మీ చెప్పు తీసుకొని కాలు పట్టే ఫుట్బాల్ ఆడినట్టు. ఎంత కూడా కాదు వాడు, ఏం లెక్కలేడు వాడు. అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు. ఎవరు? అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు కృష్ణుడు. తండ్రి చెప్తుండు, నానా పాదరక్షలు తీసుకొని రా. ఎక్కడున్నాయి పాదరక్షలు? తల్లని పెట్టుకుని. కనుకనే బృందావనము అంటే ఏమిటి? బృందావనం కేవలం ఒక స్థలం కాదు. బృందావనము ఇది ఒక భావం ఉంది. ఏందో భావము? ఆ దేవాదేవుడైన అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు కూడా ఆ బృందావనంలో వచ్చిన తర్వాత ఆయన ఈ విషయంని మర్చిపోతుండే. ఏంటి? నేను దేవాది దేవుణ్ణి, నేను అనంత కోటి బ్రహ్మాండ నాయకుడిని అనే విషయాన్ని మర్చిపోయి ఒక సాధారణ బాలులాగా వివరం చేస్తుంది. అన్ని ఉన్నోడు, మనము ఏం లేని వాళ్ళము. ఎప్పుడు మన కౌంట్ అయిపోయి ఉంటుంది, నేను ఇది, నేను అది, నేను ఇది చేసిన, నేను అది చేసిన. జీవితం అంతా అందరూ అవుతుంది. చూసినావా? ఆ కారు ఇది నాది, ఆ బంగ్లా ఇది ఇది ఏం చేసినావు బయట? కానీ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆ విషయాన్ని ఆయన మర్చిపో లేదు, నేనేం లేదు. ఒక ఉదాహరణము, బృందావని భావం. భయం భయం కృష్ణుని చూసి భయపడి పారిపోతుంది. భయము కృష్ణుని చూసి భయపడి పారిపోతుంది. అది కృష్ణుడు. కానీ ఆ కృష్ణుడు తన తల్లి చేతిలో ఒక బెత్తంని చూసి, ఏం చూసి? ఒక బెత్తం వచ్చిన కర్రను చూసి పారిపోతుండు. కేవలం పారిపోతలే,
తన రెండు చిన్న చిన్న ఈ కరకబంతో తన చిన్న చిన్న కళ్ళను నమ్ముతుండు, ఏడ్చుతుండు. ఈ ఏడ్చు నటిస్తలేడు, ఏడుతుండు, కళ్ళకి నీళ్ళు కారుతున్నాయి, కంటికి నీళ్ళు కాలేక నీళ్ళు ఆయన కర్రీ కాటికలో కలిసి యశోమాత కాటిక పెడుతుంది. ఆ కంటి నీరు ఆ కాటికలో కలిసి ఆ ఎర్ర చెంపలు బిత్తి ఇట్లా అడుగుతున్నాయి. ఇక పారిపోతుంది. మమ్మీ సారీ సారీ ప్లీజ్ నేను మళ్ళీ వేయను, ప్లీజ్ నా సారీ సారీ నేను మళ్ళీ వేయను, ఆ బెత్తంని వారి ఆ బెత్తంని వారి ఆ బెత్తంని వారి. హీఈస్ నాట్ యాక్టింగ్, హీఈస్ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఏం వైరాగ్యం ఉందా? తన హోదాను మర్చిపోడు. మనము 5 నిమిషాలు మర్చిపోవచ్చు. ఎంతవరకు మనం గెలకరు ఎవరు అంతవరకు. కానీ గెలకని మన నిజం వచ్చేది బయట లేదు. మనం ఎంతనా అంటే నేను చాలా విద్యాభావం కలిగిన వాడిని, నేను చాలా ఇది అది, ఎంతవరకు ఎవరి మనంత వరకు. నేను మాట అన్నారనుకో నిజ దర్శనం. కానీ ఈ వ్యక్తి గోపికలు కృష్ణుడిని దొరకపట్టిన తర్వాత దొంగిలించినప్పుడు నడు మమ్మీ దగ్గర వద్దు వద్దు ప్లీజ్ సరే తీసుకుపోము, కానీ ఒక కండిషన్, నువ్వు కోసము డ్యాన్స్ చేయాలి, ఎగరాలి. మరి ఏం చెప్తున్నారు? నువ్వు ఎగరాలి. మరి నేను చిన్న ఉన్నా ఎగురితే ఎగురితే అలసిపోతే కదా, చిన్న ఉన్నా కదా ఎట్లా ఎగురుతా? సరే భయపడకు, అలసిపోతే ఏమన్నా ఇవ్వాలి మీరు నాకు. సరే ఇస్తాం. ఏమి ఇస్తాం? దోశలు మజ్జిగ. ఇప్పుడు బృందావనంలో మజ్జిగ ఇది గట్టర్లో వారేసే విషయం. దాన్ని ఇక జమేసుకొని పెట్టుకుని ఇంటికాడ ఇంపు కదా, అందరి ఇంట్లో గంజి ఉంటుండే, తాగి అని ఎత్తుడే ఎక్స్ట్రా అయితే ఇప్పుడు దిలా బర్రెలకు లేదా అందరి ఇంట్లో గంజి ఉంటుండే. అదేవిధంగా అందరింట్లో వెన్న ఉంటుంది, అందరింట్లో మజ్జిగ ఉంటుంది. ఏం తింటారు? దాన్ని బాగా పోస్తాడు. ఏ వస్తు విషయం మీద పారపోస్తారో అటువంటి విషయము ఒక దోషుడు తాగడానికి కృష్ణుడు నృత్యం చేస్తుంది గోపికల కోసం. ఈ వ్యక్తి ఎవరిని నియంత్రిస్తుండు? శేషుణ్ణి, గణేశుణ్ణి, మహేషుణ్ణి, దినేశుణ్ణి, సురేషుణ్ణి. ఇది ఒక భజన ఉంది, మీరు టైప్ చేయండి, వచ్చేది గూగుల్కి వెళ్ళి టైప్ చేయండి. శేష, గణేష్, మహేష్, సురేష్, దినేష్ వీళ్ళందరూ ఏం చేస్తారు? 24 గంటలు ఆయనని కీర్తిస్తారు. ఇప్పుడు తిరుపతిలో పొద్దున 2 గంటలకి దొరుకుతుంది సుప్రభాతం. ఈ సుప్రభాతం అంటే ఏంది? 33 కోట్ల దేవతలు ఆ సమయంకి వచ్చేసి భగవంతునికి ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలా కాంత త్రైలోక్యం మంగళం కురు. మీరు లేస్తేనే ఈ 3 లోకాలకు మంగళం దొరుకుతుంది. మనం లేస్తే ఈ మంగళం ఇది మనం లేదు. కానీ భగవంతుడు లేస్తే వాళ్ళు ఏమంటారు? మీరు మెల్కైతే త్రైలోక్యం మంగళం కురు, 3 లోకాలకు మీరు మంగళం కలిపారు. ఈ పదం వాటిలు ఎవరు? 33 కోట్ల దేవతలు పొద్దున వచ్చి భగవంతుడికి లేపుతున్నారు. మనం ఒకటి పెట్టుకోం, ఇది అల్లం ఇదేమైనా దేవత అది చెప్పి అది ఆ భగవంతుడు 33 కోట్ల దేవతలు ఎవరు వచ్చి పొద్దున్న లేపుతారో ఆ వ్యక్తి ఏం చేస్తుండు? ఒక దోషుడు మధ్య కోసము చచ్చియాబడి చాసిపై నాచి నచ్చావే. ఆ గోపికలు నీకు ఒక దోషుడు మధ్య ఇస్తాము ఎవరు అనేసరికి ఎగురుతుండు. ఏందో వైరాగ్యం అంటే ఒక డ్రాప్ కూడా, ఒక చుక్క కూడా తన ఐశ్వర్య భావము లేదు. నేను దేవుణ్ణి, నేను ఒక్కటి అంటే నా సంకల్పం మాత్రంతోనే అనంత ఒకటి బ్రహ్మాండాలు సృష్టికర్తాయి.
నా ఒక్క సంకల్పంతోనే అనంత కోటి బ్రహ్మాండాలు లీనమైపోతుంది. అటువంటి వ్యక్తి ఎవరి చేతులు ఆడుతుండు? గోపికల చేతులు ఆడుతుండు, ఎగురుతుండు. అదో దేవసము. మీ కొడుకు చెప్పండి, ఎగురురా, ఇది ఇస్తే చెప్తారా? నాకు ఎప్పుడు మజ్జిగ అయిపోతా లేదు, మజ్జిగతో నాకు వాచ్ కావాలి, నాకు బైక్ కొని, నాకు సైకిల్ కొని, అప్పుడే మాట్లాడాడు. ఎంతో కూడా కాడు దేని ఏం లేక రైతు కొత్త పొజిషన్ లేదండి, అన్ని అట్టాలు. ఇది ఆయన వైరాగ్యం, ఇది ఆయన వైరాగ్యం. కుచేలుడు 30 రోజుల ప్రయాణం చేసి చేసి నడుచుకుంటా నడుచుకుంటా నడుచుకుంటా, అది గుజరాత్లో. ఇంకా ఈ ఎండాకాలం కాళ్ళకు చెప్పులు లేకుండా కాళ్ళకు నడిచేసి పొక్కులు వచ్చేసింది. అటువంటి నెల రోజుల ప్రయాణం తర్వాత ఎప్పుడైతే కుచేలుడు ద్వారం చేరుకున్నాడో కృష్ణ ఏం చెప్తుండు? కాలు పడుతుండు. తన చేత లక్ష్మీదేవి పక్కన కూర్చుండి అన్నీ అందిస్తుంది. కేవలం కాలు పడలే, ఆ కడిగిన నీళ్ళతోని మొత్తము తన మీద తన భార్యను చదువుకున్నాడు. ఇంకా అందరికి తాగి ఆయన తాగిండు, అందరికి తాగిపించాడు. ఎటువంటి కాళ్ళు? దుమ్ము, పొక్కులు, దులి ఉన్నా మనం ఎవరన్నా. అంతేకాదు, అంత తగిన తర్వాత రాత్రి ముచ్చట పెడుతుంది. ముచ్చట పెట్టిన తర్వాత వచ్చేదా మరి వదిన ఏమన్నా ఇచ్చిందా? నా కోసం గిఫ్ట్ పంపించింది ఏమన్నా? ఆ ద్వారకది ఐశ్వర్యం వైభవం చూసి నిన్న చిగ్గు అనిపిస్తుంది. ఎందుకు తెచ్చింది? ఏంటి? అటుకులు. అవి ఎటువంటి అటుకులు? 3rd క్లాస్ ముక్కిపోయిన అటుకులు. ఆ రోజు కుచేలు ఇంట్లో అదే ఉండే, ఇంకేం లేదు. అది కూడా అప్పుడప్పుడు, అవి కూడా లేవు. అప్పుడప్పుడు వెళ్తుందంటే పక్కపోని ఇంట్లో పోయి కొన్ని అడకొచ్చింది. ఇప్పుడు దానంలో ఎవరైనా మంచి వస్తే ఇస్తారు వాళ్ళ ఎవరి ఆ 3rd క్లాస్ అటుకులు మళ్ళీ పాత పేగు, దుమ్ము, దులి, మురికి బట్ట అలా ముళ్ళే కట్టించింది. ఆ నెల రోజులు అవి బొడ్డుకు చెప్పు వచ్చిన తర్వాత, ఇది నా భావం, ఇది నడిచి నడిచి వస్తే ఎండాకాలం చెమట గారి గారి ఆ పొడెటుకులు పచ్చటులు కావచ్చు, విత్ యాడెడ్ సాల్టెడ్ ఫ్లేవర్. ఉప్పు, చెమట ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు కూడా తెస్తాడు అటుకులకు. ఆ ముళ్ళని చేయడానికి ఆయన చిక్కుపడుతుండే. ఎట్లా 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 ఈ ఐశ్వర్యము, ఈ వైభవం అని ఆయన నేను పెట్టాలని. కానీ కృష్ణుడు ఏం తెలియదు, ఏం తెలియవా చెప్పని దూకి తీసుకునే ముళ్ళను ఇప్పే చూసరిగింది. ఆహా, ఇంత మంచి గిఫ్ట్ తెచ్చావు, నువ్వు దాపెడుతున్నావా అని ఇప్పుకొని వేసి ఒక పిడికెడు నమిలిన తర్వాత ఏమన్నట్టు, ఇటువంటి రుచికరమైన నైవేద్యము నాకు వైకుంఠంలో లక్ష్మి కూడా పెట్టేది. వైకుంఠంలో లక్ష్మి కూడా ఎంత రుచికరమైన వంటకం నాకు పెట్టేది అని ఇంకొక పిడికెడు, 3వ పిడికెడు తింటనేసరికి రుక్మిణి చేతాపింది, దొరకబట్టింది. అద్దు సార్ మరి ఎందుకు ఆపింది? మా వైష్ణవ ఆచార్యులు దీనికి 3 కారణాలు చెప్తారు. రుక్మిణీదేవి చేందు పట్టిందని. మొట్టమొదటి కారణం ఏంటి? అయ్యా, ఏదో మీ దోస్తు అనుకొని, మీ స్నేహితుడు అనుకొని అంచనా కోసం తిన్నారు, ఒక్క పిడికెడు చాలు. చూసావా బట్ట చూడు, అతుకులు చూడు, ఏదో ప్రేమ కొద్ది 2 తిన్నావు సార్. ఎందుకంటే కరెక్ట్గా సట్టుకున్నాయి, మీకు కడుపు పాడైపోతుంది, ఇన్ఫెక్షన్ అయిపోతుంది, లూజ్ మోషన్ వామిట్ ఏదో సాల్ తిన్నక్కడికి మీకు అనారోగ్యం అవుతుంది. మీకు అనారోగ్యమైందనుకో మాకు బాధ, మళ్ళీ మిమ్మల్ని చూసుకోవడం. కనుకనే అద్దు తినకండి. ఇది ఫస్ట్ కారణం. రెండవ కారణము ఎందుకు అద్దంటుంది? ఆమె అంటుంది, ఈ పిడికిడు అటుకులు పుక్కి
ఈ అటుకుల బుక్కుట్ల మీరు ఇంత దివ్యమైన ఆనందం అనుభవిస్తుంది. మరి మేమందరం ఎవరిని? మీ అర్ధాంగినులను, యువర్ బెటర్ హాఫ్. మీ ప్రతి ఒక్క ప్రాపర్టీలో, ప్రతి ఒక్క వస్తువులో సగం పాలు ఎవరిది? మాది. కనుకనే మీరు ఇప్పుడు అనుభవించే ఆ దివ్య ఆనందంలో మాకు సగం పాలుంది. మీరే అన్ని తీసేస్తే మా సంగతి ఏంది? కనుకనే మా కూడా కోసం కొన్ని ఉంచండి. ఆ విధిని మేము కూడా ఆనందంని అనుభవిస్తాం, పొందుతాం. ఈ రెండో కారణం. మూడో కారణము, రుక్మిణీదేవి ఎందుకు చేయబట్టింది? ఎందుకంటే ఆమె అంటుంది, అయ్యా కృష్ణ, ఒక్క పిడికేలు అట్టుకుంది నీ బుక్కి, మీరు ఈ కుచలునికి మొత్తము భౌతిక లోకంలో ఐశ్వర్యం ఇచ్చేసారు. నాకు అప్పగిచ్చారు కుచలునికి. రెండో పిడికలు అటుకుల బుక్కి మీరు మొత్తం వైకుంఠంది ఐశ్వర్యము ఈ కుచలునికి ఇచ్చేసారు. ఇప్పుడు మూడే పిడుగులు మీరు ఇల్లారనుకో, మీరు నన్ను కూడా ఆయనకి ఇచ్చేస్తారు. ఇక నాకు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళేది లేదు. కనుకనే చాలు, ఇచ్చిన కడికి చాలు, దీనికంటే ఎక్కదు. మీరు వైకుంఠం ఇచ్చి తట్టుకుంటా, భూలోకం ఇచ్చి తట్టుకుంటా, కానీ నన్ను మాత్రం ఇచ్చేస్తే మీతో విడిపోవడం నేను సహించలేను. కనుకొనేద్దు. కనుక లక్ష్మీదేవి చేయబట్టింది. మళ్ళీ ఈ స్కోప్ పాయింట్ ఆగిపోతారు. నాకు చాలా చెప్పాలనిపిస్తుంది ఈ విషయం. అట్లా ఉంది. తెల్లారి మీరు రాత్రితో ముచ్చటెట్టిండు. తెల్లారి కుచలుడు వెళ్ళిపోతున్నాడు, బాయ్ బాయ్ అంటే. అసలు కుర్చీలు వచ్చింది దేనికోసం? ఏదో కొంచెము హెల్ప్ చేస్తారని. అసలే హెల్ప్ చేయాలి కోరిక లేకుండే. నేను వెళ్ళి కృష్ణుని అడగాలి, సాయం అడగాలి అనే ఉద్దేశంతో రాలేడు. కానీ భార్య ఎట్లుంటారు? పో 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 అని సరే చెప్తారు. విస్కచ్చిగా సరే నేను పోతాను తల్లి, కాలు ముక్క ఎందుకు సార్ పోతుంది. అది భార్య తట్టుకోలేక పోయిండు. కానీ ఆయన ఉద్దేశం అడుగుడు కాదు. ఆయన ఏమంటుడు? కనీసం ఇదే వంకతోని ఇది నాకు వంక అయింది, ఆ కృష్ణుని దర్శనం అవుతుంది. నా ఉద్దేశం అడుగుడు కాదు, నా ఉద్దేశము ఆయన దర్శనము. నా భార్యది ప్రయోజన పైసా, భార్య కూడా పైసా కాదు, కానీ భర్తది ప్రయోజనం ఏముంది? దర్శనం. ఆ ఉద్దేశం తెల్లుడు. కానీ కూడా తెల్లారి ఇంట్లోకి వెళ్ళి బయటపడ్డాడు, ద్వారకి వెళ్ళే. ఇప్పుడు మళ్ళీ ఇంటికి చేరుకోవాలి కదా. ఇంటికి చేరితే అని అడుగుతుంది, ఏమాయ్ ఎదొచ్చినావు? తో ఆమె ఏం చెప్పాలా అనే భావంతో, ఉద్దేశంతో మనసులో ఒక విచారం వచ్చింది. ఏంది? నాకేం ఇవ్వకపోయా, నాకేం ఇవ్వకపోయని ఒక విచారం వచ్చింది. కానీ ఆ విచారం కేవలం ఒకటే సెకండ్. ఎందుకు ఒకటి సెకండ్ ఉంది? ఎందుకంటే తర్వాత ఆయనకు ఇంకో విచారం వచ్చింది. చాలా గొప్ప విచారం ఉంది. ఒక శ్లోకం దాంట్లో, క్వాహం దరిద్ర పాపియాన్, నేను ఎవరిని? దరిద్రుణ్ణి, పాపిష్టుని. నేను చాలా పాపకర్మ చేసి ఉన్నా, కనుకని ఈ జన్మ నేను దరిద్రుని పుట్టినాను. క్వాహం దరిద్ర పాపియాన్ క్వా కృష్ణ శ్రీనికేతన. ఒకవైపు నేను ఎవరిని? పాపిష్టుని, దరిద్రుని. అతను ఎవరు? శ్రీనికేతన. నికేతన అంటే ఏంటి? గృహము. శ్రీ ఎక్కడుంది? ఆయన వక్షస్థం నివసిస్తుంది. అది శ్రీనివాసది ఇంకొక అర్థం. శ్రీనికేతన ఇంకా శ్రీనివాస ఒక్కడే అర్థం. నికేతన ఇంకా నివాసది ఒక్కడే అర్థం. తో ఆయనేమో శ్రీనికేతన, నేనేమో దరిద్రుడిని. మా మధ్యలో ఏమైనా పోలికలు ఉన్నాయా? ఏం లేవు. ఏం పోలిక లేనప్పుడు కూడా బ్రహ్మబంధు ఇది స్మాహం, నేను సరైన బ్రాహ్మణుని కూడా కాదు. నేను కేవలము నా మాత్రమే పేద బ్రాహ్మణుని. అటువంటి తుచ్చమైన అధమునైన వ్యక్తి కూడా అని విషయం బ్రహ్మబంధు ఇది స్మాహం బాహుభ్యాం పరిరంభిత అని ఏం చేశాడు? నన్ను గట్టిగా అలుముకున్నాడు, అలిగదేశాడు. చాలా ఇంకేం కావాలి? ఇది ఆయన ఆనందం.
కానీ మళ్ళీ ఆయన ఎప్పుడైతే ఇంటికి వచ్చేసిండో చూసరికి ఏంటి ఆ మొత్తము గ్రామమే పట్టణంలో మారిపోయింది. ఇప్పుడు మా వైష్ణవాచార్యులు ప్రశ్న ఎత్తారు, మరి భగవంతుడు ఇచ్చిండు కదా, ఐశ్వర్యం వైభవం ఇచ్చేసిండు కదా కుశలంకి, మరి అదే పోయేటప్పుడు కుచేలా నేను బాధపడకు, నువ్వు ఇంటికి చేరుకునేసరికి నా గిఫ్ట్ అక్కడ ఉంటుంది అని చెప్పొచ్చు కదా. చెప్పలే, ఒక్క మాట చెప్పలే. ఎందుకు చెప్పలే? ఇది మా వైష్ణవాచార్యులు నేను ప్రశ్నిస్తున్నాను. కృష్ణుడు ఎందుకు ఇవ్వలే? కనీసం ఇవ్వకుండా ఇచ్చాడు పరోక్షంగా, ప్రత్యేకించి ఇవ్వలే. మరి ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెప్పొచ్చు కదా, మనమే చెప్పొచ్చు కదా, నాన్న నీ బ్యాంక్లో ఏదో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన చెప్తాం కదా, భయపడని పడ్డది కదా, నీ బ్యాంక్లో అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా చూసుకో, ఆ మెసేజ్ అయితే నువ్వు చూసుకో కదా బ్యాంక్లోకి వెళ్ళి, లేక ఇవాళ రేపు కొడతారు దాన్ని ఏమంటారు స్క్రీన్ షాట్. కృష్ణుడు ఏం చేయలే, నా చెప్పలే, నా స్క్రీన్ షాట్ కొట్టలే, లేక పంపలే. ఎందుకు? ఎందుకంటే కృష్ణుడికి చిగ్గు అనిపిస్తుంది. చిగ్గు ఇప్పుడు ఉదాహరణ ఇస్తాం, చిన్న అర్థమైతే చిగ్గు అంటే ఇప్పుడు మనం ఒక పెళ్ళికి వెళ్తాం, పెళ్ళిలో మనం పెద్ద పెద్ద కానుకలు తీసుకున్నప్పుడు వెళ్తాము, అందరికీ కనిపించేటట్టు తెలిసేటట్టు ఇట్లా పట్టుకొని దిగి జనాలకు ఏర్పడాలి, చూసిరా ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినాం, ఎంత పెద్ద బాక్స్ ఇచ్చినాం అని చెప్పి అందరినీ ఫోటోగ్రాఫర్ ఫోటో చేసి చెప్తాం. పెద్ద విషయం వచ్చాను. కానీ కొందరు ఉంటారు, వాళ్ళు తెలుసు నేను ఇచ్చే కానుక ఇది చాలా తుచ్చమైనది, మంది మూట నేను ఇవ్వరాదు, ఎందుకంటే ఇక్కడే ఫీల్ అవుతుంది. నేను ఒకసారి మెల్లగా ఇట్లా షేర్ కలిపెట్టి వేసి ఎక్స్పీరియన్స్ ఉండదు, షేర్ కలిపెట్టి వేసి ఇట్లా పెట్టిస్తారు. అంటే ఏంటి ఇచ్చో వెళ్తారు అంటే కాయలు తర్వాత తీసుకుంటారు, కానీ అందరికి చూపెట్టి ఇవ్వరు. ఎందుకు? తన విలువ అవుతుంది. చికెన్ పిల్లలకు నేను గింత ఇస్తాను, అందరూ 1,00,000 ఇస్తే నేను 100 రూపాయల నోటు ఇస్తాను. ఇట్లా మెల్లగా చేతిలో పెట్టించాడు. ఇచ్చేవాళ్ళేమో ఎన్నిలో రాస్తారు పెద్దగా, హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ ఫ్రమ్ సో అండ్ సో అని. వీళ్ళేమో నోట్లో ముడిపి 10 రూపాయల నోటు ప్లేట్ ఇస్తుంది, ఇందువల్ల చికెన్ ఇస్తుంది. తో కృష్ణుడికి కూడా చికెన్ అనిపిస్తుంది. చికెన్ ఎందుకో గంత ఐశ్వర్యం ఇచ్చాడు, మొత్తం ఊరినే మార్చేసాడు, చికెన్ ఎక్కడిది? ఎందుకంటే కృష్ణుడు ఆలోచిస్తుండు, నాకు కుచేలుడు ఆ రోజు తెచ్చిన అటుకులు ఆయనది సర్వము. కుచేలు దగ్గర ఆ అటుకులు తప్ప ఇంకా ఏ ఆస్తి లేదు. కుచేలుడు తన సర్వంని నాకు సమర్పించిండు, నేను నా సర్వంని కుచేలునికి సమర్పించలేకపోతున్నాను. నేను మొత్తం ఊరిని మార్చలే, కానీ అది నా ఐశ్వర్యంది ఒక్క తుచ్చమైన భాగం కూడా కాదు. కనుకనే భగవంతుడు చిగ్గు అనిపిస్తుంది ఎట్లు ఇవ్వాలని. ఆయన తన సర్వంని అర్పించాడు, నేను నా సర్వంని అర్పించలేకపోతున్నా. నేను అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు అయినప్పుడు కూడా నేను ఆయన ముంగట చిన్నున్నైపోయిన సమర్పణ భావన చేస్తాను. ఇది భగవంతుని వైరాగ్యం, ఇది వైరాగ్యమైనది. ఆ చిప్పుకే ఎట్లిద్దు ఇది సర్వం కాదు. ఇప్పుడు భగవంతుడికి ఒక ఊరులో ఒక 10 బంగ్లాలు 20 బంగ్లాలు కట్టుడు ఇది పెద్ద విషయం, పెద్ద విషయం కాదు. ఆ అటుకులల్లో అటులో ముక్కప్పుడు కాకపోవచ్చు, కానీ ఆ రోజు పూజలు వచ్చిన రోజు వాళ్ళ మొత్తం కుటుంబం ఉపాసం ఉండరు. ఎందుకంటే అటుకులు తప్ప వాళ్ళకి ఇంకా ఏం ఇంట్లో లేవు ఆ రోజు కోసం. సర్వం అది. ఆయన ఒక్క మెతుకు తినలే, వాళ్ళ భార్య తినలే, వాళ్ళ పిల్లలు తినలే. కుచేలుడు సర్వం సమర్పించాడు, కానీ కృష్ణుడు నేను నా సర్వంని సమర్పించలేకపోతున్నా, నేను అనమాట పక్కపడ్డా. ఇది భగవంతుని వైరాగ్యం. ఇది ఇంకో పెద్ద విషయం ఉంది వైరాగ్యంది, అది మనం
నెక్స్ట్ పిక్చర్స్ ఏదో చాలా డీప్ విషయం ఉంది. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి ఏమైనా క్వశ్చన్?